Yes, started. So first class we had అంటే మనము టేబుల్ ఆ తర్వాత టేబుల్ని రకరకాల ఫార్మాట్స్లో చేయటం. దిస్ కెన్ బి ఇది ఎక్కడ పనికి వస్తుందంటే మనకి డైలీ మన డే టు డే అనాలిసిస్లో కానీ మన స్టాఫ్కి సేల్స్ పర్సన్స్కి సమ్మరీ లాగా మంత్లీ అచీవ్మెంట్ డైలీ అచీవ్మెంట్ ఇలాంటివన్నీ ట్రాక్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మన జాజుబాయ్ హీ షేర్డ్ దట్ టేబుల్ ఫార్మాట్ ఫర్ సామ్రాజ్య సమ్ కొటేషన్ లాంటిది అలాంటి తయారు చేశారు. సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఫర్ దేర్ పర్సనల్ అంటే సమ్ వాళ్ళ ఎల్ఐసి పాలసీస్ కానీ అలాంటివన్నీ దే మేడ్ ఏ టేబుల్ అండ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ వాళ్ళ ప్రీమియం పేమెంట్స్ డేట్స్ మన ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నిటికీ టేబుల్ తయారు చేసుకోవచ్చు ఈజీ వే. సో ఇది కొంచెం డీటెయిల్గానే చేసాము. ఆ తర్వాత బేసిక్ షార్ట్ కట్స్ యాజ్ వి వెంట్ అంటే మన అన్ని సెషన్స్లో ఒకటి రెండు చిన్న చిన్న ఎక్కడైతే అవసరమో మెయిన్గా చెప్పాను. ఎక్సెల్ ఎలా అంటే ఇది వెరీ వాస్ట్ అండ్ ఫంక్షన్స్ కూడా అరౌండ్ 500+ ఫంక్షన్స్ ఉంటాయి. అందుట్లో మనకి డే టు డే పనికొచ్చి ఒక 20 అలా ఉంటాయి మాక్సిమం. మిగతావన్నీ ఎలా అంటే నీడ్ బేస్డ్ అనమాట. సో మనం ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క చోట వెళ్ళినప్పుడు అక్కడ డిష్ ఉంటుంది. మనం ఆ ఈటింగ్ రాజస్థాన్ గుజరాత్ వెళ్తే అక్కడ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. వీ ప్రిఫర్ ఈటింగ్ దెమ్. సో అలా మన ప్రాబ్లం ఎప్పుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ సొల్యూషన్ కమ్ అవుట్ వన్స్ వీ సెర్చ్ ఫర్ ఇట్. సో ఎక్సెల్ అలాంటి టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్. బట్ హౌ టు గో అబౌట్ లేకపోతే అది ఎలాంటి ఎక్కడ వెతకాలి అలాంటివి కూడా కొంచెం కవర్ చేసాం. ఈరోజు కొంచెం చిన్న హింట్ దాని మీద ఇస్తాను. అండ్ సెకండ్ సెషన్లో వీ హ్యాడ్ షీట్ వర్క్ షీట్ ఏదైతే మనం చూస్తున్నామో వర్క్ షీట్ హౌ టు ఇన్సర్ట్ రోస్ ఫ్రీజ్ అని అదొకటి చూసాము. వెరీ యూస్ఫుల్ ఫర్ సిస్టంలో మనం ఫ్రంట్ బ్యాక్ వెళ్ళడానికి పైకి కిందకి వెళ్ళడానికి హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఫ్రీజ్ అనే ఆప్షన్ చూసాం. ఆ తర్వాత ఫార్మాట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. ఎంత మనం ఏం చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే ఐదర్ వీఆర్ గోయింగ్ టు మెయిల్ ఇట్ టు సంబడి ఆర్ ప్రింట్ ఇట్. సో దీనికి ప్రింటింగ్ సెట్టింగ్స్ కానీ ఆ తర్వాత వాట్సాప్లో డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేయటం ఇలాంటివన్నీ మనం చూసాం. ప్రింట్ యూజువల్గా ఏంటంటే ఇది నాట్ ఎ బిగ్ జాబ్ బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్స్ మనం ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఇట్ విల్ ఈట్ ఆఫ్ అవర్ టైం. సో అలాంటివి ఈజీ చేయడానికి వి డిడ్ దిస్ ఫార్మాటింగ్ ఆఫ్ ప్రింట్. అండ్ దెన్ కండిషనల్ ఫార్మాటింగ్. Conditional format, this is first session we did table ఇది rough data నుంచి we did this neat presentation. Then conditional formatting అంటే మనం ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఫార్మాట్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న అటెండెన్స్ షీట్ డిస్కస్ చేసాం ఆ రోజు. సపోజ్ ఇఫ్ he is present that day it will make it కలర్ చేంజ్ అవుతుంది, ఈజీ టు డెసిఫర్. లేకపోతే అబ్సెంట్. సో మనం ప్రతిసారి ఎంటైర్ షీట్ ఫార్ములా బేస్డ్ పెట్టేస్తే ఆటోమేటిక్గా అది అవుతుంది. దిస్ మెయిన్లీ ఫర్ ప్రెజెంటేషన్ అండ్ క్విక్ రీక్యాప్ వాట్ ఏమైందో తెలుసుకోవడానికి. థర్డ్ సెషన్ వీ హ్యాడ్ సార్ట్ ఫంక్షన్ ఫిల్టర్. ఇది కూడా మనము ఎక్కువ డేటా ఉన్నప్పుడు ఈజీ టు Pawan garu be told agidde. Lagout ayyar. Okay, he will be joining again. I think it got disconnected. ఒక్క నిమిషం. It got disconnected. ఒక్క నిమిషం. Yeah. Okay. So we are back. సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్. ఎక్కువ డేటా ఉన్నప్పుడు అందుట్లో మనం ఒక ప్యాటర్న్ చూడాలన్నా ఒక పర్టికులర్ ఐటమ్ షార్ట్ లిస్ట్ చేయాలన్నా దిస్ ఈస్ ఫర్ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్. ఇది చూసాం. అండ్ కమింగ్ టు నెక్స్ట్ సెషన్ అత సెల్ రిఫరెన్సింగ్ అండ్ సెల్ నేమింగ్. సెల్ రిఫరెన్సింగ్ అంటే ఏం లేదు, ప్రతి సెల్కి ఒక లొకేషన్ ఒక అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు మౌస్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కనపడుతుంది G6 అని, నెక్స్ట్ ఈస్ H6. సో అది సెల్ మనం ఒక సెల్ అన్న ఫార్ములా కానీ లేకపోతే ఆ సెల్ మనం రిఫర్ చేయాలంటే యూ రిఫర్ బై దేర్ అడ్రస్, సెల్ అడ్రస్. అది ఆ తర్వాత డాలర్ అనే ఫంక్షన్ వాడాము. దట్ ఈస్ ఒక రిఫరెన్స్ మనం ఫిక్స్ చేయాలంటే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎగ్జాక్ట్గా అంటే 100% ఇఫ్ యూర్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్ కొంచెం గుర్తుంచుకుంటే కనుక ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓకే ఇలాంటిది ఉంది సో అది ఎలా చేయొచ్చు అని యూ కెన్ ఆల్వేస్ గో టు గూగుల్ అండ్ గెట్ బ్యాక్. ఎక్సెల్ హ్యాస్ హ్యూజ్ రిసోర్స్. గూగుల్లో ఎనీ ప్రాబ్లం మీరు కొంచెం ఆ వర్డింగ్స్ కరెక్ట్గా ఇవ్వగలిగితే ఇట్ విల్ ఆటోమేటిక్లీ గివ్ ద సొల్యూషన్.
చాలా అంటే ఈ ప్రాబ్లం సో మెనీ పీపుల్ వుడ్ హావ్ ఫేస్డ్ బిఫోర్ అస్. అది కానీ అయితే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కొన్నిసార్లు మనకి, అంటే ఎంత నేర్చుకున్నా దేర్ ఇస్ అన్లిమిటెడ్. సో ఆ కొన్ని ఫంక్షన్స్ చాలా వరకు మనం ఎక్సెల్లో మనం చేయొచ్చు. అలాంటివన్నీ మనము క్రోమ్లో గూగుల్లో వెతికేసి తీసుకురావచ్చు అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత సెషన్లో డేటా విజువలైజేషన్ అండ్ చార్ట్స్. సో కొన్ని సిచ్యువేషన్స్లో డేటా ఈజ్ టేబుల్ ఇవ్వటం కంటే, లేకపోతే మనం పావుగంట మాట్లాడటం కంటే ఒక పిక్టోరియల్ ఫార్మాట్లు ఇస్తే, పిక్చర్ ఈజ్ బట్ 1000 words అంటారు. పిక్టోరియల్ ఫార్మాట్లు ఇస్తే ఇట్ కెన్ సమ్మరైజ్ ద హోల్ థింగ్. అండ్ మనం చూడని ప్యాటర్న్స్ మనం చూపించిన వాళ్ళకి మేబీ సంబడి ఎల్స్ హూ ఇస్ నాట్ వర్కింగ్ విత్ అస్, వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేయొచ్చేమో, ఇక్కడ ఎందుకు తగ్గిందో లేకపోతే ఇక్కడ అనామలీ ఉంది, ఇలాంటివన్నీ. దీస్ ఆర్ ఆల్ హౌ కార్పొరేట్ ప్రెజెంటేషన్స్ కు. 3 పారామీటర్స్ తో చేయలేమా? ఓన్లీ 2 ఏంటండి? 3 పారామీటర్స్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ డేట్, టు హూమ్, వాట్ ఈస్ ద ఐటమ్. ఎక్కడ చార్ట్స్ లో యూ కెన్ డు మల్టిపుల్, యూ కెన్ డు హౌ మెనీ ఎవర్ యు వాంట్. ఓకే, మల్టిపుల్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకా మనకి ఎక్సెల్ కొంచెం లిమిటేషన్ ఉంది. బట్ అంటే ఇక్కడ నేను ప్రైమరీ యాక్సెస్, ఇది వై యాక్సెస్ ఎక్స్ యాక్సెస్ కదా. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇంకో వై యాక్సెస్ పెట్టచ్చు రైట్ సైడ్. సో ఈ లెఫ్ట్ సైడ్ కర్వ్ కి రిఫరెన్స్ ఈ వాల్యూస్, రైట్ సైడ్ కి ఇంకో డేటా ఇచ్చి, అది ఫర్ ఎగ్జాంపుల్ మన న్యూస్ పేపర్స్ లో కూడా చూస్తుంటాం, కరోనా ఉధృతి, ఆ తర్వాత హౌ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్, హౌ అవర్ జీడిపి ఇస్ ఫాలింగ్ అన్నట్టు 2 ఆపోజిట్ కర్వ్స్ లాంటివి వస్తాయి. జనరల్ మనం చూస్తుంటాం ఇలాంటి బిహేవియర్. లేకపోతే పెట్రోలియం ప్రైజెస్ అండ్ డాలర్ వాల్యూ, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ అంటే రకరకాల ఎక్స్ యాక్సిస్ ఒక స్కేల్, వై యాక్సిస్ ఒక స్కేల్. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, ప్రైమరీ యాక్సెస్, సెకండరీ యాక్సెస్, ఇవన్నీ. అని కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రాఫ్స్ కాబట్టి నేను మనకి జనరల్ పర్పస్ అంటే రియల్లీ మనకి అవసరమైనప్పుడు సిచ్యువేషన్, అంటే ఒక బేసిక్ హ్యాండ్లింగ్ పర్పస్ వచ్చేస్తే యూ కెన్ సెల్ఫ్ లెర్న్. మీకు ఎనీ డౌట్స్ ఉంటే కనుక ఎనీవే ఐఎమ్ అవైలబుల్ ఇన్ వాట్సాప్. సో విజువలైజేషన్ ఆఫ్ చార్ట్స్ చూసాం. అందులో వి డిడ్ బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, ఆ తర్వాత లైన్ చార్ట్స్. ఇవి జనరల్లీ యూజ్డ్ చార్ట్స్. వి డిడ్ హౌ టు బేసిక్ డేటాకి హౌ టు డూ ఇట్ అని. ఆ నెక్స్ట్ క్లాస్ లో పివట్ టేబుల్స్ అండ్ పివట్ చార్ట్స్. మోస్ట్లీ పివట్ టేబుల్స్ మీరు చూసాం. పివట్ టేబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్, దేనికంటే మనకి ఎక్కువ డేటా ఉన్నప్పుడు ఫాస్ట్, ఇప్పుడు టేబుల్ అంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ టేబుల్. ఇదే పివట్ టేబుల్ మనం ఏదైతే చేస్తామో అది ఫిల్టర్ అండ్ సార్ట్ చేసి చేయొచ్చు. కానీ అది వన్ స్టెప్ బై స్టెప్. అదే హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు డూ ఎ క్విక్ షార్ట్ అనాలిసిస్, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఇమీడియట్ గా తెచ్చి సార్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మన టేబుల్ ఫాస్ట్ గా తీసుకెళ్ళిపోవచ్చు. సో సింగిల్ టైం ఫార్మాట్ చేసి మనం ఇదంతా చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ పివట్ టేబుల్స్. ఎస్పెషల్లీ మనం ఎనీ ట్రేడ్ లో ఉంటే వేర్ యూ నీడ్ టు మానిటర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ యువర్ ట్రేడ్ పార్ట్నర్స్, లేకపోతే యు ఆర్ డీలింగ్ విత్ హ్యూజ్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్. సో అవి విత్ టైం ఎలా సేల్ అవుతున్నాయో, లేకపోతే అలాంటి వేరియేషన్స్ ఉన్నాయి. అలా ఏ డేటా అయినా సరే వెరీ ఈజీ టు డూ విత్ అనాలిసిస్ విత్ పివట్ టేబుల్స్. ఆ రోజు కొంచెం బ్రీఫ్ గానే, అంటే కొంచెం డీటెయిల్ గా చేసాం ఇది. ఆ తర్వాత నెక్స్ట్ కమింగ్ టు పివట్ చార్ట్స్. సో పివట్ చార్ట్ ఈస్ నథింగ్ బట్ ఈ టేబుల్ ని చార్ట్ లో ప్రెజెంట్ చేయటమే. సో దట్ ఈస్ ఎనీవే ఇక్కడ రెడీమేడ్ గా అవే ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ చార్ట్స్ లో. సో దట్ అంటే అది ఆల్రెడీ చార్ట్స్ వచ్చినప్పుడు పివట్ చార్ట్స్ ఇస్ నాట్ సో కాంప్లికేటెడ్. అది దాంట్లో లింక్ అయితే. సో బేసిక్ ఇంటూ మ్యాక్రోస్ నేను చెప్పలేదు లాస్ట్ క్లాస్ లో. టుడే వీ విల్ డూ దట్. ఆ తర్వాత ఎవాల్యుయేషన్ ఫార్ములా ఇది వదిలేండి. దిస్ ఈజ్ జస్ట్ అంటే ఇనిషియల్ గా మనం అనుకున్న కొంచెం ఫార్ములాస్ ఉంటే హౌ టు అనలైజ్ ఫార్ములాస్ అని. అది ప్రస్తుతం అంటే మన ఎంటైర్ కోర్స్ స్ట్రక్చర్ కి ఇట్ ఈస్ స్లైట్లీ ఆఫ్. సో ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. అండ్ సెక్యూరిటీ అండ్ టిప్స్. సెక్యూరిటీ అంటే కనుక లాస్ట్ క్లాస్ లో చెప్పాను. సపోజ్ యూ హ్యావ్ ఎక్సెల్ షీట్, అది మీ ప్రైస్ లిస్ట్ అవ్వచ్చు, లేకపోతే మీ కాన్ఫిడెన్షియల్ డేటా అవ్వచ్చు. You want to maintain in Excel sheet, but always a soft copy. Threat ఏంటంటే anybody can possess your copy. బై మిస్టేక్ మనమే చూస్తుంటాం మన వాట్సాప్ గ్రూపుల్లో కానీ అప్పుడప్పుడు కొంతమంది బై మిస్టేక్ ఫ్యామిలీ ఫొటోస్ పెట్టేయడం కానీ, దెన్ ఆఫ్టర్ రియలైజింగ్ దే డిలీటెడ్. ఒక్కోసారి ఏదో ఇన్వాయిస్ కానీ అలాంటి డాక్యుమెంట్స్ వెళ్ళిపోతుంటాయి. అది ఇట్స్ కామన్. ఒక్కోసారి ఈమెయిల్స్ లో కానీ అలా వెళ్ళిపోవచ్చు. అది జనరల్ హార్మ్లెస్ డేటా అయితే ఇట్స్ ఓకే, బట్ ఒక్కొక్కసారి ఇట్ కుడ్ బి కాన్ఫిడెన్షియల్ ఫర్ యువర్ బిజినెస్. సో అలాంటివి ఏవైతే రియల్లీ స్ట్రిక్ట్, లేకపోతే యువర్ స్టాఫ్ ఆర్ నాట్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్. సో మీరు సేఫ్ సైడ్ వీ వాంట్ టు కీప్ దట్ షీట్ ప్రొటెక్టెడ్ అయితే కనుక ఇలాంటి వాటన్నిటికి ఇది కొంచెం యూస్ఫుల్ ఇది. సో టుడే మనం బేసిక్ సెక్యూరిటీ ఆఫ్ టిప్స్, హౌ టు హైడ్ ఏ షీట్, హౌ టు లాక్ ఏ సెల్, హౌ టు హైడ్ ఏ వర్క్ షీట్,
అంటే హౌ టు పాస్వర్డ్ ప్రొటెక్ట్ ఏ వర్క్ షీట్, హౌ టు పాస్వర్డ్ ప్రొటెక్ట్ ఏ వర్క్ బుక్, ఈ 4 ఆప్షన్స్ చూద్దాం. ఈ నాకు తెలిసి 4 ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో ఫస్ట్ థింగ్ ఇదే షీట్ తీసుకుందాం. ఈ గ్రీన్ ట్యాబ్ కలర్ వేసాను దీనికి, శాంపుల్ డేటా. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ డేటా. అంటే సపోజ్ మీ ఫర్మ్ డీటెయిల్స్, లేకపోతే మీ పేమెంట్, మీ ప్రైస్ స్ట్రక్చర్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో దిస్ ఈజ్ యువర్ శాంపుల్ డేటా. సో మనం ఏం చేస్తాం, ఈ షీట్ ఈజ్ హ్యాండిల్డ్ బై సో మెనీ పీపుల్. సో మనం ఫస్ట్ అంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు షో దట్ దిస్ షీట్ ఎగ్జిస్ట్, ఈ డేటా అంతా నడుస్తూ ఉంటుంది. సో అప్పుడు అలాంటప్పుడు ఏం చేయొచ్చు, రైట్ క్లిక్ చేయండి దానిపైన, హైడ్. సో దట్ షీట్ ఈస్ మిస్సింగ్. ఇట్ ఈస్ స్టిల్ దేర్. వెనక దాని మీద ఉన్న ఫార్ములాస్ అన్ని పనిచేస్తుంటాయి, అన్నీ నడుస్తుంటాయి, బట్ షీట్ కనపడదు. సో మీ బేసిక్ డేటా అలా పెట్టేసుకొని జస్ట్ హైడ్ పెట్టేస్తే అతను మళ్ళీ అన్హైడ్ చేసుకొని రైట్ క్లిక్ అన్హైడ్, అది చూపించింది ఏమేమి షీట్స్ హైడ్ చేశారు. ఓకే, సో యూ గాట్ బ్యాక్ యువర్ షీట్. అంటే ఇంత టైమ్ రియల్లీ సంబడి ఈజ్ ఇంటెన్షనల్గా ఏదో చేద్దామంటే దెన్ దే కెన్ డూ, బట్ కొంచెం క్విక్ గ్లాన్స్లో, ఒక సింపుల్ లుక్లో కానీ అలా ఇంత అవేర్నెస్ వాళ్ళకి లేకపోతే దానికి యువర్ డేటా ఇస్ సేఫ్ అట్లీస్ట్ టిల్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఇది ఎలాంటి పాస్వర్డ్స్ లేకుండా సింపుల్ మీ బేసిక్ డేటా, లేకపోతే మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారు పిల్లలు, లేకపోతే చాలా మంది వాడుతున్నారు సిస్టమ్. సో బై మిస్టేక్ ఇప్పుడు గుంటూరు అని ఉంది, నేను డిలీట్ నొక్కేసాను బై మిస్టేక్. డిలీట్ సింగిల్ ప్రెస్ ఎవరైనా చేయొచ్చు. అది అయిపోయాక మీరు తెలియకుండా సేవ్ చేశారు, ఇక్కడ ఏ ఊరుందో మీకు తెలియదు, ఆ డేటా ఎక్కడి నుంచి ఎంత కష్టపడి తెచ్చారు అదంతా, ఇట్ కుడ్ బి ఆఫ్ హెడేక్. సో రైట్ క్లిక్, హైడ్ షీట్. So that's very good. That's one very easy option to harmlessly keep మీ డేటాని ఎవరు కనపడకుండా పక్కన పెట్టడానికి. పవన్ గారు చెప్పండి. ఇప్పుడు డేటా హైడ్ అంటే ఎవరన్నా వెళ్ళి అన్హైడ్ చేసేయచ్చు కదా? చేయొచ్చు సార్, కానీ మీ షీట్ లో అది హైడ్ చేసి ఉన్నారని వాళ్ళకి ఐడియా తట్టాలి. అలా కాకుండా ఫ్రీజ్ చేసేసి పాస్వర్డ్ పెట్టడానికి ఏమైనా ఆప్షన్ చెప్పండి. ఉన్నాయి సార్, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ వన్ బై వన్. దిస్ ఈస్ ద సేఫెస్ట్ అండ్ ఈజియెస్ట్, అంటే ఈజియెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ లెవెల్ కాంప్లికేషన్, ఒక 4 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంది. ఐఎమ్ గోయింగ్ విచ్ ఈచ్ వన్, అన్ని కవర్ చేస్తాను. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, హైడ్ షీట్. అంటే ఎవరైనా మీ సిస్టమ్ మీ చైర్ నుంచి ఒక 5 నిమిషాలు పక్కకి జరిగారు, లేదా అటు తిరుగుతున్నారు, ఈ షీట్ ఇక్కడ కనపడుతుంటే సంబడి మైట్ సి, అంటే మన పక్క నుంచి చూస్తుంటారు, కస్టమర్స్ ఉంటారు ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు ప్రతిసారి డేటా షీట్ కావాల్సినప్పుడే కనపడాలి, మిగతా అప్పుడు అక్కర్లా. సో ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ డిలీటెడ్, ఇట్స్ నాట్ ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంది. సో దిస్ ఈస్ వన్ వే, హైడ్ షీట్. నెక్స్ట్ వర్క్ షీట్ ని పాస్వర్డ్ ప్రొటెక్షన్, సెల్స్ లాక్ కూడా చెప్తాను. బిఫోర్ దట్ వర్క్ షీట్ ని పాస్వర్డ్ ప్రొటెక్షన్. సపోజ్ ఈ పర్టికులర్ వర్క్ షీట్ లో ఏం మార్పులు జరగవు. సపోజ్ ఇదే నా శాంపుల్ డేటా, ఇది మాస్టర్ డేటా. ఇందులో ఎందాక అనుకున్న డిలీట్ బటన్ ఎవరైనా పొరపాటు ప్రెస్ చేసిన అలాంటివి అవుతున్నాయి కాబట్టి వీ వాంట్ టు, ఇందులో ఎవరు ఎలాంటి మార్పులు చేయకూడదు. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇది ప్రొటెక్ట్ షీట్. మళ్ళీ ఐ రిపీట్ దట్. చూడండి, ఈ షీట్ నేను ప్రొటెక్ట్ చేశాను. నౌ ఐఎమ్ ట్రైంగ్ టు డిలీట్, ఈ ఎర్రర్ వస్తుందన్నమాట. ద సెల్ ఆర్ చాట్ యూఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఈస్ ప్రొటెక్టెడ్ అండ్ therefore read only. You can only read, you can't do anything. నేను ఇంకా దీన్ని టైప్, అసలు ఏ కీ నొక్కినా ఇట్ విల్ గివ్ మీ దిస్ మెసేజ్. నెక్స్ట్ షీట్ ఇక్కడ యాక్టివ్ అయిపోయింది. సో ఓన్లీ దట్ పర్టికులర్ షీట్, ఏ షీట్కి అయితే నేను ఫార్ములా పాస్వర్డ్ పెట్టానో ఆ షీట్లో నో డేటా కెన్ బి చేంజ్డ్. ఇది చాలాసార్లు అవుతుంది సార్. మన అంటే మన దిస్ కుడ్ బి కాపీ పేస్ట్, కాపీ అవుతుంది, అన్నీ అవుతాయి, బట్ ఇందుట్లో మాస్టర్ ఎవరిని ముట్టుకోడు, ఎవరికి చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో సపోజ్ మీరు మీ స్టాఫ్కి ఎక్సెల్ ప్రైజ్ లిస్ట్లు ఇస్తున్నారు, ఎక్సెల్ ప్రైజ్ లిస్ట్ కానీ, లేకపోతే మీ ఓన్ డేటానే మీరు తయారు చేసిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక ప్రైజ్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఈ 13 becomes 14, లేకపోతే 10 becomes 20, ఇట్ విల్ కాజ్ హ్యూజ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ టర్న్ ఓవర్ కానీ వాల్యుయేషన్స్, ప్రైజ్ ఇన్వాయిస్ కూడా. ఒకసారి ఇన్వాయిస్ తప్పు అయితే ఇట్స్ అన్ప్రొఫెషనల్ టు చేంజ్ ద వాల్యూస్ అవన్నీ. సో అలాంటివి ఏమి అవ్వకుండా ఈజీగా షీట్ అంతా ప్రొటెక్ట్ చేయొచ్చు. సో ఎలా చేసినా మళ్ళీ చెప్తాను. సో ఈ షీట్ ఉంది సార్, మనకి ఇక్కడ రివ్యూ, మీరు పైన రిబ్బన్కి వెళ్తే రివ్యూ అని బటన్ ఉంది, రివ్యూ. ఇక్కడ ప్రొటెక్ట్ షీట్, క్లికింగ్ దట్. ఫస్ట్ ఆప్షన్ ప్రొటెక్ట్ వర్క్ షీట్ అండ్ కంటెంట్స్ ఆఫ్ లాక్డ్ సెల్స్. లాక్డ్ సెల్స్ ఇంకా డిస్కస్ చేయలేదు, నెక్స్ట్ టాపిక్ అది. సో ప్రొటెక్ట్ ద వర్క్ షీట్.
సో సెలెక్ట్ లాక్డ్ సెల్స్, అన్లాక్డ్ సెల్స్ అని ఉంది. సో అన్ని సెల్స్ సెలెక్ట్ అవుతాయి ఇందులో ఉన్నవన్నీ. సో పాస్వర్డ్ అడుగుతుంది. యూ కీప్ అంటే ఈ పాస్వర్డ్స్ ఇవన్నీ రిట్రీవ్ చేయడానికి లేదు సార్. మన ఈమెయిల్ లాగా ఫర్గాట్ పాస్వర్డ్ అలాంటి చేయడానికి రావు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అదే వెరీ సింపుల్ పాస్వర్డ్, ఏదో అప్పర్ కేసు, లోవర్ కేసు, స్పెషల్ క్యారెక్టర్స్ ఏం అక్కర్లేదు. సో మీరు ఈజీగా గుర్తుంచుకున్నైతే ఈజీగా పెద్ద పాస్వర్డ్ పెడితే మీరు అది టైప్ చేసరికి ఎక్కడో ఒక తప్పు అవుతుంది, మళ్ళీ మాటిమాటికి చేయాల్సి వస్తుంది. సో వెరీ సింపుల్ పాస్వర్డ్, ఏదో 1 2 3 3 4 5 6 సమ్ నెంబర్, లేకపోతే సమ్ ఆల్ఫాబెట్ సీక్వెన్స్. జస్ట్ మనం ఆ టూ మనం ఓకే చేస్తే చాలా, లాక్డ్ సెల్స్ అన్లాక్డ్ సెల్స్ క్లిక్ చేస్తే చాలా. ఇది డిఫాల్ట్ సార్, మీరు ఏం చేయకుండా ఇదే ఉంటుంది డిఫాల్ట్. నేను అసలు ఏమి అంటే ఐఎమ్ క్యాన్సిలింగ్ ఇట్. ఓకే, హోమ్ ట్యాబ్, రివ్యూ, ప్రొటెక్ట్ షీట్ క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్ వస్తుంది. ఒకవేళ మీరు వేరే వర్షన్స్ ఆఫ్ ఎక్సెల్ వాడుతున్నప్పుడు జస్ట్ హ్యావ్ ఎ లుక్. బేసికల్ గా ఏం అడుగుతుందంటే మన సెల్స్ లో లాక్డ్ సెల్, అన్లాక్డ్ సెల్ ఉంటుంది. ఇప్పుడు ఎంటైర్ షీట్ నేను లాక్ చేస్తున్నా, ఏం మోడిఫై అవ్వకూడదు. అలా సెల్ వరకే లాక్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మన ఈ ప్రోగ్రామ్ షీట్ తయారు చేశాను ఇంతవరకు. సో ఇంతవరకు నీట్గా ఫార్మాట్ చేశాను, ఇంత అయిపోయింది. బై మిస్టేక్ ఎవరన్నా దీన్ని ఎడిట్ చేస్తారేమో అలాంటిది అలా డౌట్ ఉన్నప్పుడు, అంటే కొన్ని అది సిచ్యుయేషన్స్ బట్టి, సో అప్పుడు నేను ఇంతవరకే లాక్ చేయొచ్చు. సో ఈ రెండు అంటే ఈ పార్ట్లో ఎవరు మాడిఫై చేయకూడదు, బయటే దే కెన్ డూ ఎనీథింగ్. సో అది లాకింగ్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు నేను చెప్తుంది ఎంటైర్ షీట్ ని లాక్ చేయడం. సో ప్రొటెక్ట్. పవన్ గారు ఒక చిన్న డౌట్ చెప్పండి. ఇప్పుడు ఫార్ములా వేస్తాం ఒక క్యాలిక్యులేషన్ కోసం, అక్కడికి ఏదో ప్రిన్సిపల్ ప్లస్ ట్యాక్స్ అనేసి ఆ వాల్యూ వేస్తాం. అక్కడ మనకి ఫార్ములా ఉంటుంది. ఫార్ములా లాక్ చేయాలా, కానీ డేటా మారుతూ ఉండాలా, అరవలేదు అలాగా? ఓకే సార్, మీకు చూపిస్తాను. ఐ విల్ షో యూ. అంటే మీరు అంటే నాకు రఫ్ గా అర్థమైంది మీరు చెప్పింది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, అది చూసాక మీరు చెప్పండి వెదర్ ఆర్ యూ రిఫరింగ్ టు దట్ ఆర్ నాట్. ఓకే సార్, ఇది అయ్యాక వస్తుంది అది. ఆ లాక్డ్ సెల్స్ అప్పుడు ఆ కాన్సెప్ట్ ఉంది. సో శాంపుల్ డేటా ఇది. సో వర్క్ షీట్ ఇదంతా యాజ్ ఇట్ ఈస్. ఒక పాస్వర్డ్ ఐఎమ్ గివింగ్ 1 2 3. ఓకే, మళ్ళీ రిపీట్ రీఎంటర్ పాస్వర్డ్ 1 2 3. ఓకే, సో నా ఐఎమ్ డిలీటింగ్. ఇంకా ప్రతిసారి ఎంటైర్ షీట్లో నేను ఏం చేసినా ఇట్ వోంట్ యాక్సెప్ట్. I can copy, I can read, I can print, but I can't edit the value. So మన ఎస్పెషల్లీ కొంచెం అందాక మనం హైడ్ షీట్ అనుకున్నాం కదా, దానికి ఆల్టర్నేటివ్ ఇది. ఓకే, సో ఇది సేమ్ ఇక్కడ ప్రొటెక్ట్ చేసాం. మళ్ళీ ఇంకొకసారి 1 2 3. ఓకే, ప్రొటెక్టెడ్. మళ్ళీ రిపీట్ 1 2 3 ప్రొటెక్టెడ్ అయిపోయింది. మళ్ళీ మీరు అంటే ఈ డోంట్ వాంట్ ఇంకా ప్రొటెక్షన్ అక్కర్లేదు తీసేద్దాం అనుకున్నారు, అప్పుడు మళ్ళీ అక్కడే, ఎందుకంటే ఆల్రెడీ ప్రొటెక్ట్ ఉంది కాబట్టి హ్యావ్ అన్ప్రొటెక్ట్ అని చూపిస్తుంది. నెక్స్ట్ సెల్ కి వెళ్దాం. ఇక్కడ ఇది ప్రొటెక్ట్ చేయలేదు కాబట్టి హైడ్ కి వచ్చేప్పుడు జస్ట్ ఓన్లీ షీట్ దగ్గరికి వెళ్ళి రైట్ బటన్ క్లిక్ చేయడం. హైడ్ అంతే సార్, కింద మన ట్యాబ్స్ ఉన్నాయి కదా సార్, ఇక్కడ ట్యాబ్స్, ఈ ట్యాబ్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ నొక్కి హైడ్ చేస్తే అది కనపడకుండా పోతుంది. ఓకే, అంటే సపోజ్ మీ రియల్ ఎస్టేట్ వాల్యూస్ కానీ ఉంటాయి కదా, అంటే ఇట్ కుడ్ బి రైట్ క్లిక్ లో ఇది కూడా అవుతుంది కదండి, ప్రొటెక్ట్ షీట్ అన్ప్రొటెక్ట్ షీట్ అక్కడ కూడా వస్తుంది. ఏంటి సార్, మనం ఆ షీట్ దగ్గర వెళ్ళి యూ కెన్ ప్రొటెక్ట్ అండ్ అన్ప్రొటెక్ట్ దేర్ ఆల్సో రైట్ క్లిక్ లో. ఇక్కడ కూడా ఉంది సార్, ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఇది చూపిస్తాను లేకపోతే. సో ఈ షీట్ అంటే రెండు ఒకటే, ఈ గోయింగ్ టు రివ్యూ, ఈ సెట్ అండ్ రివ్యూలో ఉంటుంది. అదర్వైజ్ ఇట్ అన్ప్రొటెక్ట్ షీట్, ఆల్రెడీ ఇట్స్ ప్రొటెక్టెడ్ 1 2 3. ఓకే, సో నౌ ఇఫ్ ఐ డిలీట్ తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ ప్రొటెక్టింగ్ ద షీట్. Now locking cells. Locking cells ki I'll show a small example. Sir, maaku ante this was created for one of our salesperson. ఆయన ఇన్వాయిస్ రాస్తారు, కానీ మనకున్న యాక్సెసరీస్ అంటే we deal with these products. For example, టీవీ, ఆ తర్వాత ఏసీ అనుకోండి, వాటి జిఎస్టీ 28%, టీవీకి 18%. సో మనము ఆ అబ్బాయికి ఇన్వాయిస్ రాస్తాం కదా. ఇన్వాయిస్ అంటే ఇప్పుడు కంప్యూటర్ ఇన్వాయిస్ అయితే ఇట్స్ ఓకే ఆటోమేటెడ్, బట్ బుక్ లో రాయాలన్నా లేకపోతే కొన్ని డెలివరీ ఛానల్స్ టెంపరీగా అలాంటి చేయాలంటే కనుక మనం ఏం చేస్తామంటే వి షుడ్ ఇక్కడ ప్రైస్ రాస్తాం, దెన్ ఇన్వాయిస్ లో వీ హ్యావ్ టు రైట్ ద ట్యాక్స్ కాంపోనెంట్ బ్రేకప్స్. బిఫోర్ ట్యాక్స్ ఎంత, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఎంత, టోటల్ జిఎస్టీ ఎంత, ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత అయింది. సో ఈ కాంపోనెంట్ మన ఇన్వాయిస్ లో రావాలంటే మేమేం చేసామంటే సపోజ్ టీవీ సోల్డ్ ఫర్ 1000 రూపీస్. సో ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్ గా ఇక్కడ అన్ని ఫార్ములా పెట్టేసాము. సో ఆటోమేటిక్ గా అబ్బాయి జస్ట్ ఇన్వాయిస్ లో ఇక్కడ వాల్యూ ఎంత వాల్యూకి ఫైనలైజ్ చేశాడో అది ఇక్కడ రాసుకొని ఈ కాంపోనెంట్స్ అని జస్ట్ బ్లైండ్లీ కాపీ అండ్ గివ్ ఇట్.
ఎందుకంటే మళ్ళీ తర్వాత దీన్ని మన అకౌంటెంట్స్ వాళ్ళు మన సిస్టంలో అప్డేట్ చేస్తారు. బేస్డ్ ఆన్ దట్ వీ డూ అవర్ ఫైల్ రిటర్న్స్. సో ఇవన్నీ తప్పులు అవ్వకుండా ఈజీగా నీట్గా అంటే ఇన్వాయిస్ లో కొట్టివేతలు లాంటి ఏం లేకుండా జస్ట్ యూ డిజైన్ సమ్ సపోజ్ 5,000 జస్ట్ ఫర్ మాన్యువల్ పర్పస్ ఎవరైతే చేస్తున్నారో. మాన్యువల్ అంటే ఎనీథింగ్ సార్. అంటే ఎంత లాక్డ్ సెల్స్ అడిగారు అంటే మనం జస్ట్ జనరల్ గా ఇప్పుడు ఫార్ములాస్ వాడి ఇవన్నీ ఎక్కడ యూస్ఫుల్ అవుతాయంటే ఇలాంటి చిన్న చిన్నవి. లేదా మీరు ఏదైనా క్రాస్ చెక్ చేద్దాం అనుకున్న ఇలాంటివి సింపుల్ గా. సో ఇదేం చేసామంటే దిస్ ఈస్ ద థింగ్. సో ఈ ఎల్లో హైలైటెడ్ దాంట్లో యూ కెన్ ఎంటర్ వాల్యూస్. ఇంకెక్కడ ఈ కాంట్ ఎంటర్. ఇక్కడ డిలీట్ చేసిన సేమ్ థింగ్ విల్ కమ్. ఇక్కడ నేను ఎక్సెల్ షీట్ పంపించాను, చిన్న ఎడిట్ అవ్వచ్చు. సో ఎంటర్ థింగ్ గోస్ రాంగ్. సో ఇక్కడ ఒక్కటే అతనికి యాక్సెస్ ఇచ్చాను, ఈ ఒక్క సెల్లే. సో మిగతావన్నీ ఫ్రీజ్ డిలీట్ అసలు ఏం చేయడానికి ఉండదు. ఇక్కడ వాల్యూ ఎంటర్ చేసి ఇది ఇన్వాయిస్లు రాయడం. సో దీన్ని ఎలా చేసాము? ఇది రెగ్యులర్ మనం చేసిన ఫార్ములా సార్ బేసిక్. ఇది 12% అయితే 1.12. ఇవన్నీ ఇంకా 50% ఆఫ్ ఇట్ ఈస్ సిజిఎస్టీ, 50% ఎస్జిఎస్టీ టోటల్ కాంపోనెంట్. ఇదంతా ఇట్స్ ఓకే. సో ఈ కింద అతను యూజ్ చేయకూడదు అంటే ప్రొటెక్ట్ షీట్ చేస్తారా? ఇప్పుడు ఈ సెల్స్ అని ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఓన్లీ ఫర్ డిస్ప్లే పర్పస్, కాపీ పర్పస్. ఈ కాంట్ ఎడిట్. ఈ పైన కూడా అంతే, పర్సంటేజ్లు ఏం మార్చడానికి లేదు అన్లెస్ అఫీషియల్ మనకి వస్తాయి. సో వీటన్నిటికీ ఐ ప్రొటెక్టెడ్ ద షీట్. ఇక్కడ మటుకు ఆయనకి ఇచ్చాను యాక్సెస్. సో సిమిలర్ థింగ్ విల్ డూ ఇన్ అవర్ మన డేటాలో. సో దీనికి ఫస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి seconds or some function I'm unable to locate. Okay, sir. Okay, cell the I'll come to the towards the end. The function I'm unable to locate quickly. I'll do the end. Now, ఇంకొకటి password entire worksheet protect చేయటం. How to protect the entire worksheet. అంటే ఈ వర్క్ బుక్ క్లోజ్ చేస్తాను సపోజ్. ఓకే, సపోజ్ ఇది శాంపుల్ డేటా ట్రైనింగ్ అని ఈ వర్క్ బుక్. ఇది ఐ వాంట్ టు పాస్వర్డ్ ప్రొటెక్ట్ ఎంటైర్ వర్క్ షీట్, ఎంటైర్ మన ఎక్సెల్ ఫైల్ అంతా. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్లో ఉంటుంది సార్. ఇది కొన్ని చోట్ల ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, కొన్ని చోట్ల అక్కడే పాస్వర్డ్ ప్రొటెక్ట్ ఉంటుంది. మీ చేసే వర్షన్ బట్టి ఇది మోర్ ఆర్ లెస్ కామన్. ఒకవేళ మీ దాంట్లో మీ వర్షన్లో ఒకవేళ అది వేరేలా ఉంటే కనుక జస్ట్ గివ్ ఎ సెర్చ్ హౌ టు ప్రొటెక్ట్ వర్క్ షీట్ పాస్వర్డ్ ప్రొటెక్ట్ అని. సో ఇది చూపిస్తుంది ఆప్షన్స్. సో బేసికలీ ఇది ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ ఈ పేరు మీద ఉంటుంది. ప్రిపేర్ ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ పాస్వర్డ్ ప్రొటెక్ట్ సేమ్ థింగ్ అగైన్ 1 2 3 I gave re-enter password. సో ఇప్పుడు తీసుకుంది. నౌ I'll close it, save, close, open, training. So training.xlx is protected, give password. సో పాస్వర్డ్ ఇచ్చేదాకా ఇట్ వోంట్ ఓపెన్. కానీ ఓన్లీ ఇష్యూ ఏంటంటే ఇఫ్ యూ ఫర్గెట్ పాస్వర్డ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫైల్. నోబడీ కెన్ రిట్రీవ్ నాకు తెలిసినంత వరకు. సో మళ్ళీ నాకు పాస్వర్డ్ వద్దు తీసేస్తాను. సో సేమ్ థింగ్, గో టు ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్. ఇక్కడ పాస్వర్డ్ ఆల్ టైప్ చేసి ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేటంటే డిలీట్ చేశాను. ఓకే, సో అగైన్ సేవ్, అగైన్ ఐఎమ్ క్లోజింగ్. మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ అయితే సో ఎంటైర్ వర్క్ షీట్ అంటే మోస్ట్లీ మనము షీట్ ప్రొటెక్ట్స్ కూడా అంత ఎక్కువ అంటే ఎందాక అనుకున్న పర్పస్ వాడచ్చు. బట్ మెయిన్ పర్పస్ ఇస్ ఎంటైర్ వర్క్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఓపెన్ చేయలేరా మరి? ఏంటండి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఓపెన్ చేయలేరా అంటున్నా. అంటే నాకు తెలిసినంతవరకు లేదు సార్. అంటే దీనికి పెద్ద అంటే లోకల్ సిస్టమ్ మనం చేసాం కాబట్టి అది ఎక్కడ సేవ్ అయి ఉండవు. మేబీ
హై ఎండ్ వాళ్ళు ఏమైనా చేయొచ్చేమో, బట్ జనరల్ పర్సెప్షన్ అంటే నాకు తెలిసినంత వరకు ఇట్స్ నాట్. సేవ్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా చూడలేము సార్. సార్ సేవ్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా చూడలేము సార్. ఇంకా ఫైల్ ఓపెన్ అవ్వదు సార్, ఇంకా ఫైల్ ఓపెన్ అవ్వదు. ఓకే సార్ అంటే మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. జస్ట్ ఎన్క్రిప్ట్ ప్రిపేర్ లో ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ ఒక్కొక్క వర్షన్ ఆఫ్ ఎక్సెల్ ఒక్కొక్క చోట ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్. ఐఎమ్ గివింగ్ పాస్వర్డ్, రీఎంటర్. ఇక్కడ దాకా ఓకే. నవ్ ఐ క్లోజ్. సపోజ్ దీనివల్ల కొంచెం చిన్న బెనిఫిట్ ఏంటంటే, సపోజ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే మీ జనరల్ ఫ్యామిలీ డీటెయిల్స్ అలాంటివన్నీ ఒక షీట్లో మీరు టైప్ చేసుకున్నారు నీట్గా. యూ వాంట్ టు మెయిల్ ఇట్, అంటే సిస్టంలో ఎప్పుడైనా క్రాష్ అయినా లేకపోతే అక్కడ ఇష్యూ కాబట్టి మీ మొబైల్లో కానీ మెయిల్లో కానీ పెట్టుకుందాం అనుకున్నారు. అప్పుడు పాస్వర్డ్ పెట్టేసుకుని మీరు మెయిల్ చేసేసుకోవచ్చు. సో ఈవెన్ సంబడి ఎల్స్ బై మిస్టేక్ అంటే మీరు ఎవరైనా ఫార్వర్డ్ చేసేసిన ఇంకెవరన్నా దాన్ని వాట్సాప్ చేసుకున్నా ఇట్ వోంట్ ఓపెన్, ఇట్ విల్ గివ్ దిస్ ఎర్రర్. అంతే, ఇక్కడ దాకా అయిపోతుంది. దట్స్ ఇట్. సో ఐఎమ్ రిమూవింగ్ ద పాస్వర్డ్. అది పాస్వర్డ్ పెట్టడం. నౌ రిమూవింగ్ ద పాస్వర్డ్. Just normal delete. Okay. For example, if lock cells, I'm unable to recollect the formula quickly. So one easy option is just, and if I choose how to real time to lock cells section. ఓకే, ఇక్కడ చూడండి. అంటే యూ విల్ హ్యావ్ ఎనీ, అంటే యూజువల్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ హ్యావ్ ఇట్ అంతే. ఫాలో స్టెప్ లాక్ సెల్స్, ఇన్వర్టెడ్ సెల్ ద సెల్స్ వాంట్ లాక్, హోమ్ ట్యాబ్, అలైన్మెంట్ గ్రూప్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు నేను లాక్ చేశాను, హైడ్ చేశాను. ఓకే సార్. ఓకే, సో నౌ వి గాట్ ఇట్. ఇప్పుడు లాక్ సెల్స్ ఓన్లీ సెల్స్. ఇప్పుడు నేను ఈ ఒక్క ఏరియాలో ఉన్న కంటెంట్ ని లాక్ చేశాను. రెస్ట్ ఆఫ్ ద ఏరియా ఇట్స్ ఓకే ఫర్ మీ. అండ్ ఎందాక నేను మన క్యాలిక్యులేషన్ షీట్ ఒకటి చూపించాను కదా, క్రేన్ ఇక్కడ పంపిమన్నాను. ఒకసారి గంగాధరం ఫోన్ చేయండి, అది లోపల వేయాలంటే క్రేన్ కావాలి. సంథింగ్ సిమిలర్ టు దిస్. ఇక్కడ ఏం చేసాము అంటే సెలెక్టివ్ గా సెల్స్ ప్రొటెక్ట్ చేయాలి, మిగతా అక్కర్లేదు. సో ఇక్కడ ఏం చేసామంటే దీస్ 2 సెల్స్ అన్ప్రొటెక్టెడ్, ఇవన్నీ ప్రొటెక్టెడ్. చెక్ చేద్దాం. ఇది నేను డిలీట్ చేస్తే ప్రొటెక్టెడ్ అయితే నాకు చెప్పకూడదు. సో డిలీట్ అయిపోయింది. సో ఇట్స్ అన్ప్రొటెక్టెడ్. ఇది చూద్దాం, తీసుకోవట్లేదు. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు డిలీట్ ఇట్. దాని మీద ఏదో నెంబర్ అని టైప్ చేస్తుంది, ఏమి తీసుకోవట్లేదు. దీస్ ఇవన్నీ ప్రొటెక్ట్ అయిపోయింది. దీని పైది చూద్దాం. సో ఇక్కడ నుంచి ప్రొటెక్ట్ చేసి ఉంటాను. సో ఇది అన్ప్రొటెక్ట్. సో ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ ఎందాక ప్రొటెక్ట్ షీట్ చేసిన కాన్సెప్టే, బట్ ఇక్కడ చిన్న సెల్స్ ని లాక్ అన్లాక్ చేయాలి ఫస్ట్. సో ఫస్ట్ అన్ప్రొటెక్ట్ షీట్ 1 2 3 అంటే మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ ద హోల్ థింగ్. ఓకే, ఇక్కడ సెల్స్ మనకి సెలెక్ట్ చేశాక రైట్ క్లిక్, ఫార్మాట్ సెల్స్ అని ఉంటుంది. మనకు కావాల్సిన సెల్స్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ నొక్కితే ఫార్మాట్ సెల్స్ ఉంటుంది. అందులో ఒక ఆప్షన్ లాస్ట్, ఇప్పుడు ట్యాబ్స్ నెంబర్, అలైన్మెంట్ ఇవన్నీ ఉంటాయి, బార్డర్, కలర్స్ అని. లాస్ట్ ట్యాబ్ ఈస్ ప్రొటెక్షన్. ఇక్కడ నేను ఎందాక లాక్ నొక్కాను, యాక్చువల్గా ఇలా ఉంది. ఓకే, సో ఇది సో ఫార్మాట్ తీసాను, అంత నార్మల్. సో ఇప్పుడు యాక్చువల్గా నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెలెక్ట్ ఆల్ దీస్, రైట్ క్లిక్, ఫార్మాట్ సెల్స్, ప్రొటెక్షన్ ట్యాబ్కి వచ్చి లాస్ట్ ట్యాబ్, ప్రొటెక్షన్ ట్యాబ్కి వచ్చి లాక్. ఓకే, ఈ సెల్స్ ప్రాపర్టీ మార్చాము అంటే అవి లాక్ సెల్స్ కింద డిఫైన్ చేయమని, బట్ దానికి మనం పాస్వర్డ్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ సేమ్ ప్రొటెక్ట్ షీట్కి వచ్చేసి
ఇప్పుడు చూద్దాం సార్. ఎందాక ఇక్కడ అడిగాను, ఎందాక ఇక్కడ డిస్కస్ చేద్దాం. ప్రొటెక్ట్ వర్క్ షీట్ అండ్ కంటెంట్స్ ఆఫ్ లాక్డ్ సెల్స్. లాక్డ్ సెల్స్ కూడా ఉన్నాయి కాబట్టి లాక్డ్ సెల్స్ ప్రొటెక్ట్ చేయమని. ఇక్కడ నేను సెలెక్ట్ లాక్డ్ సెల్స్, సెలెక్ట్ అన్లాక్డ్, ఇది టోటల్. ఇక్కడ లాక్డ్ సెల్స్ పాస్వర్డ్ తో ప్రొటెక్ట్ చేయమని అడుగుతుంది. 1 2 3 ఓకే, 1 2 3 ఓకే. సో ఈ సెల్స్ అన్ని దే ఆర్ ప్రొటెక్టెడ్ విత్ పాస్వర్డ్. ఇవి లాక్డ్ సెల్స్ అయింది. ఇది డిలీట్ అయిపోతుంది, బట్ దీస్ ఆర్ నాట్ గెటింగ్ డిలీటెడ్. సో మనకి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన ఫస్ట్ కాలంలో మన ఐటమ్స్, వాట్ ఆర్ ఐటమ్స్ యూ వాంట్ టు మన డీల్ చేసే ఐటమ్స్ కానీ, లేకపోతే వాటి ఫిక్స్ ఆ మంత్ ప్రైజెస్ కానీ అలాంటివి, అవన్నీ మనం ఇలా ఎంటైర్ కాలమ్ సెలెక్ట్ చేసి లాక్ చేసేయచ్చు. ఈ సపోజ్ యూ వాంట్ టు కీప్ ట్రాక్, ఎవ్రీ మంత్ మీ ప్రైజెస్ చేంజ్ అవుతాయి, లేకపోతే ఎవ్రీ వీక్, ఎవ్రీ డే. సపోజ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈ రోజు ప్రైజెస్ ఈక్వల్ టు ఎక్సెల్లో టుడే అనే ఫంక్షన్ ఉంది. టుడే ఎంటర్. సో ఈరోజు వచ్చేసింది. సో నెక్స్ట్ రేపు ఈజ్ ఈక్వల్ టు టుడే ప్లస్ 1 13 ఈక్వల్ టు ఈరోజు ప్లస్ 2. సో టుడే ప్లస్ 1, టుడే కూడా వన్ ఆఫ్ ద ఫంక్షన్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ షీట్ ఈ రోజు ఓపెన్ చేస్తే 12, రేపు ఓపెన్ చేస్తే ఇట్ బికమ్ 13. సో మీరు అలాంటివి కూడా చూసుకోవాలంటే ఫంక్షన్ వాడినప్పుడు, అంటే ఈ రోజు మీకు ఒక చిన్న మీరు రిపోర్ట్ తయారు చేస్తారు, ఎవ్రీడే రిపోర్ట్ వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, అక్కడ టుడే రాసేసుకోవచ్చు. బికాస్ అది ఎవ్రీడే మీరు మళ్ళీ ఫ్రెష్గా డేట్ టైప్ చేయాలి. ఒక్కోసారి ఇలాంటివి నాట్ సో ఇంపార్టెంట్, కానీ మనము పేస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నిన్నటి రిపోర్ట్ పంపించారంటే అంటాం, మనకు కాస్త డేట్ మర్చిపోయి మార్చడం, ఈ రోజు దాన్ని మళ్ళీ మారుస్తాం. సో ఇలాంటివన్నీ జస్ట్ ఆటోమేట్ చేసేసుకోవచ్చు. టుడే అని రాసుకుంటే సరిపోతుంది. అలానే ఇయర్స్, డేట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. జస్ట్ అంటే మీరు ట్రై టు ఎక్స్ప్లోర్, అంటే అన్ని కవర్ చేయట్లేదు. సో ఇప్పుడు ఇది ప్రొటెక్ట్ అయిపోయింది, మిగతావి అన్ప్రొటెక్టెడ్. సో నౌ వీ కవర్డ్ హైడ్ షీట్, సెల్స్ లాక్, వర్క్ షీట్ ఎలా లాక్ చేయాలి, వర్క్ బుక్, టోటల్ వర్క్ బుక్ ఎలా చేయాలో వీ డిడ్ ఆల్ దిస్. ఈ 4 నేర్చుకున్నాం ఇన్ ప్రొటెక్షన్ కేటగిరీ. సార్ ఇప్పుడు ఇన్వాయిస్ చేసినప్పుడు సీరియల్ నెంబర్స్ ఒకదాని తర్వాత ఒకటి ఆ ఆర్డర్లో రావడానికి ఎలా పెట్టుకుంటే బాగుంటుందండి? ఎక్సెల్లో సార్, ఎక్సెల్లో అంటే మీరు ఎలా చేస్తున్నారు ఇన్వాయిస్, అంటే ఈ రో వైస్ చేస్తున్నారా, ఒక రో ఒక ఇన్వాయిస్ ఇలా ఉంటుందా, లేకపోతే ఒక్కొక్క షీట్ ఒక ఇన్వాయిస్? షీట్ ఒక ఇన్వాయిస్ ఉంటుందండి. షీట్ ఆ షీట్ లో మనం ఇన్వాయిస్ నంబర్, ఇన్వాయిస్ డేట్ అని 2 ఫీల్డ్స్ ఉంటాయి కదా. అవును. ఇప్పుడు ఇన్వాయిస్ డేట్ కి ఇప్పుడు మీరు పెట్టినట్టు ఈజ్ ఈక్వల్ టు టుడే అని పెట్టుకుంటే ఇవాళ డేట్ వచ్చేస్తుంది అక్కడికి. అవును. సీరియల్ నెంబర్, ఇప్పుడు ఒక నెంబర్ 100 ఇన్వాయిస్ రాశాను, నెక్స్ట్ ఇన్వాయిస్ నేను చేసినప్పుడు సీరియల్ నెంబర్ లో 101 రావడానికి ఏమన్నా ఉందా సార్? అంటే మీరు నెక్స్ట్ షీట్ ఇక్కడ 100 ఉంది కదా, ఇక్కడ 100 రాశాను. నెక్స్ట్ షీట్ లో కూడా ఇప్పుడు 12th సపోజ్ మీద ఫార్మాట్ ఫిక్స్ చేయాలి. ఇప్పుడు A12 ఈజ్ యువర్ ఇన్వాయిస్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ షీట్కి వెళ్తున్నాను, మళ్ళీ A12 లో మన ఇన్వాయిస్ నెంబర్ అదే రావాలి. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈజ్ ఈక్వల్ టు, అంటే దాని అర్థం ఏంటి, పాత షీట్లో ఉన్న ఇన్వాయిస్ కి +1 యాడ్ చేయమని, అంతే కదా సార్? సో ఇక్కడికి వచ్చి దిస్ +1 101 వచ్చింది. అంటే ప్రీవియస్ ఇన్వాయిస్ అడిగడి చూసి ఏ నెంబర్ అని చూసుకోకుండా అదే ఆటోమేటిక్ గా నెంబర్ ఇచ్చేసి సీరియల్ వచ్చేసేటట్టు వచ్చేసింది. 101 వచ్చేసింది సార్. ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ అయితే, అంటే కాదు నెక్స్ట్ షీట్, అది కంప్లీట్ నెక్స్ట్ షీట్ గురించి మాట్లాడుతున్నాను. అదే సార్, ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇక్కడేం ఇవ్వలేదు. ఈ షీట్ లో 100 ఇచ్చాను, A12 లో 100 ఇచ్చా. నెక్స్ట్ షీట్ కి వచ్చాను, మళ్ళీ ఇక్కడ A12 రిఫరెన్స్ కాబట్టి అక్కడ ఏముందో నాకు తెలియదు. ఇట్ కుడ్ బి 100 or 19 వాట్ ఎవర్ ఈజ్ ఈక్వల్ టు ఈ షీట్ రిఫరెన్స్ లో ఉన్న వాల్యూ వాట్ ఎవర్ మేబీ +1. ఇక్కడ ఆటోమేటిక్ గా 101 వచ్చింది. అక్కడ ఫార్ములా ఏం పెడతా, ఈజ్ ఈక్వల్ టు షీట్ వేసారా? ఈజ్ ఈక్వల్ టు నేను ఆ షీట్కి వెళ్ళిపోయాను సార్. ఇప్పుడు ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి నా ఏ షీట్ నుంచి రిఫరెన్స్ షీట్ 2కి వచ్చాం. ఆ షీట్ రిఫరెన్స్ ఎక్కడది మీకు? ఆ షీట్ కి మీరు లేబుల్ ఇచ్చారా? లేబుల్ ఏమి ఉండదు సార్, జస్ట్ షీట్ 2. అది ఆటోమేటిక్ మనం ఓపెన్ అయినప్పుడు షీట్ 2 వచ్చింది కదా, అంతే. మీరు అక్కడ పేరు మార్చుకుంటే పేరు మారిపోతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు ఇవ్వట్లేదు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ అని ఇస్తున్నాను. ఇన్వాయిస్ షీట్ లో 100 ఇక్కడ మాన్యువల్ టైప్ చేసాం. నెక్స్ట్ షీట్, దీన్ని కొత్త ఇన్వాయిస్. అక్కడ A12 లో ఒక నెంబర్ ఉంది. ఐఎమ్ నాట్ కన్సర్న్ అబౌట్ వాట్ ఈస్ ద నెంబర్, ఏదైనా ఉండొచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు, అక్కడ నా రిఫరెన్స్ ఎక్కడ ఉందండి, A12 లో ఉంది. సో A12కి వచ్చి సెలెక్ట్ చేస్తే ఇక్కడ పైన చూడండి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇన్వాయిస్ అనే షీట్ లో A12 సెల్ సెలెక్ట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. అక్కడ టైప్ చేస్తే చాలు. +1 అని మీరు మళ్ళీ కొట్టారు కదా,
అవునవును. అలా కాకుండా బై డిఫాల్ట్ మనకి డేట్, ఇన్వాయిస్ నెంబర్, నెక్స్ట్ కొత్త షీట్ ఓపెన్ చేయగానే ఆ కరెంట్ డేట్ ఎలాగ వచ్చేస్తుంది మీరు ఇందాక చెప్పిన బట్టి. ఇన్వాయిస్ నెంబరు నెక్స్ట్ లార్జ్ దానికి సీరియల్తో వెళ్తుండే అలా 100 to 200 వరకు అలా వెళ్తుండాలి మరి ఎప్పుడు నెక్స్ట్ ఓపెన్ చేసినా. ఓకే ఓకే. సో దానికి మనం ఫార్మాట్ చేయొచ్చు యాక్చువల్గా. అంటే ఒక షీట్లో డమ్మీ ఇచ్చి తర్వాత ప్రతి షీట్ ఓపెన్ చేసినప్పుడు అంటే చిన్న ఫార్ములా అయితే రాయాలి కంపల్సరీగా. ఓకే. అంటే అంటే మీరు నిన్న మ్యాక్రోస్ అని చెప్పలేదు మ్యాక్రోస్. ఆ మ్యాక్రోస్ లో మనకి ఇది పనిచేస్తుందా? మ్యాక్రోస్ లో చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు అడుగుతుంది అంటే షీట్ డిజైనింగ్ లాగా వస్తుంది కదా, సో అందుకని మ్యాక్రోస్ ఇట్స్ లైక్ యాజ్ గుడ్ యాజ్ ప్రోగ్రామ్. అంటే సారీ నేను డైగ్రెస్ చేస్తున్నాను టాపిక్ నుంచి. మన ఇన్వాయిస్ ఉంటుంది సార్, అడ్వాన్స్. ఇవాళ ఒక ఇన్వాయిస్ కొట్టేస్తాం, 100 ఉంది నంబరు, డేట్ ఇవాళ డేట్ ఉంది. మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో ఇన్వాయిస్ కొడతాను, నెక్స్ట్ ఇన్వాయిస్. అప్పుడు నేను ఇన్వాయిస్ చేయగానే నేను నెంబర్ మళ్ళీ బ్యాక్ చూసుకోకూడదు, అక్కడ నెక్స్ట్ ఇన్వాయిస్ నెంబర్ వచ్చేయాలి, నేను రేపటి డేట్ రావాలా. ఓకే ఓకే సార్, మనం ఒకసారి అంటే చూద్దాం. అంటే ప్రాబ్లం ఏంటంటే అది దట్ కెన్ బి సాల్వ్డ్. ఓన్లీ ఇష్యూ ఏంటంటే మనం సీక్వెన్స్ ఇప్పుడు పేర్లు ఎక్సెల్ ఏమవుతుందంటే ఆ షీట్ వెనక్కి ముందుకు మార్చినప్పుడు ఆ ఇన్వాయిస్లు నెంబర్లు మారిపోతాయి. సరే అయితే వద్దులే. సో అందుకని అంటే దానికి ఉంటుంది సార్ ఆప్షన్, ఒకవేళ అంటే నేను తర్వాత చూసి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో నౌ కమింగ్ టు ఇవి అయిపోయినాయి సార్ ఇవన్నీ. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, కమెంట్. కమెంట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ టేబుల్ ఉంది, దిస్ ఈస్ మై శాంపుల్ టేబుల్. ఇక్కడ ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అంటే సపోజ్ దే ఆర్ సపోజ్ సబ్మిట్ దే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ అలాంటివి అనుకుందాం. సో ఈ పర్టికులర్ సెల్లో అంటే ఈ వాంట్ అంటే మనం ఏంటంటే ఒక్కోసారి మనం డేటా పక్కన డైరీలో అలా రాస్తాం, బ్రాకెట్లో ఒక రిమార్క్ రాస్తాం. సో ఇలా మనం ఒక సెల్కి డేటాకి రిమార్క్ రాయాలనుకోండి, దీనికి రైట్ క్లిక్ నొక్కి ఇన్సర్ట్ కమెంట్, ఏదైనా రిమార్క్ రాసేయండి. రిమార్క్ రాస్తే ఇంకా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, ఇది సేవ్ అయిపోతుంది. కనపడదు, ప్రింట్లో రాదు, కానీ మీ ఇక్కడ మౌస్ ఇక్కడికి వచ్చినప్పుడు అది చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మీకు టాప్ రైట్ కార్నర్ రెడ్ కలర్లో ఒకటి కనపడుతుంది, టాప్ రైట్లో రెడ్ కలర్లో ఒకటి కనపడుతుంది, అంటే అక్కడ ఇది రిమార్క్ ఉన్నట్టు. సో మౌస్ అక్కడికి వెళ్ళి హోవర్ అయినప్పుడు అది చూపిస్తే అక్కడ ఉందని. సో మీరేమన్నా స్పెషల్ నోట్ అయినా రాయాలి, సపోజ్ ఈయన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు, ఎడిట్ కమెంట్, స్మాల్ మీరు నాట్ సబ్మిటెడ్ అని రాశాను. సో ఇలా చూసినప్పుడు అక్కడ నాట్ సబ్మిటెడ్ రిమార్క్స్, ఏదన్నా కంటెంట్కి మీ ఓన్ పర్సనల్ రిఫరెన్స్ కోసం. సో దిస్ ఈజ్ వన్ కమెంట్. ఆ కమెంట్ని ఇంకా మీరు రైట్ క్లిక్ నొక్కటం, ఎడిట్ కమెంట్, డిలీట్ కమెంట్, హైడ్ కమెంట్, షో కమెంట్, ఇవన్నీ. ఒక్కొక్కసారి మనం రిమార్క్స్ రాయాల్సి వస్తుంది కొన్ని సందర్భాలు, అప్పుడు మళ్ళీ ఇంకొక కాలం ఇన్సర్ట్ చేయటం కానీ అలాంటివన్నీ లేకుండా దిస్ ఈజ్ వన్ వే. లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, మనము లోన్స్ ఇచ్చాము లేకపోతే లోన్స్ మనం తీసుకున్నాము, ఏ ఇంట్రెస్ట్ రేట్ ఉందో అది ఇక్కడ రిమార్క్లో రాసుకోవచ్చు, ఎంత ఇచ్చాను లేకపోతే ఏమైనా కండిషన్ ఉందా దానికి, అలాంటివన్నీ ఇలాంటి దాంట్లో రాసుకోవచ్చు కావాలంటే. సో నౌ కమింగ్ టు VLOOKUP, ఈరోజు టాపిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ VLOOKUP అంటే ఏంటంటే వీ హ్యావ్ హ్యూజ్ డేటా, ఇది మన శాంపుల్ డేటా, ఇదంతా ఏదో డేటాబేస్ లాగా అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో సెలెక్టివ్గా ఐ వాంట్ సమ్ పీపుల్స్ డేటా, వన్ పర్టికులర్ రో, వన్ పర్టికులర్ కాలం నేను తీసుకోవాలి, నాకు అందులోంచి కొన్ని వాల్యూస్ కావాలి. సో మన జనరల్గా కన్వెన్షనల్గా చేసేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇక్కడ కొన్ని పేర్లు సెలెక్ట్ చేశాను, విరాట్ అని ఉంది. సో విరాట్కి ఐ వాంట్ టు ఫైండ్ విరాట్స్ డేట్ ఆఫ్ బర్త్. సో విరాట్ అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఈ షీట్కి వచ్చి హీఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ షీట్, సో Control F, Control V, ఫైండ్ ఆల్. అప్పుడు విరాట్ ఎక్కడ ఉన్నాడు వచ్చి చూసి ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ కాపీ చేసి Control C, మళ్ళీ ఆ షీట్కి వెళ్ళి మళ్ళీ ఈ షీట్ దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాం. స్క్రీన్ షేర్ ఆగిపోయింది సార్. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ పేస్ట్ చేసాం. సో దిస్ ఇస్ ద ఎక్సర్సైజ్. ఇఫ్ ఐ వాంట్ పవన్ గారు స్క్రీన్ షేర్ ఆగింది. ఏంటండి? స్క్రీన్ షేర్ ఆగిపోయింది. ఓకే సెకండ్. యా సారీ. ఓకే సార్, మళ్ళీ ఐ విల్ రిపీట్ దిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంటైర్ డేటాబేస్ నుంచి ఇలా 6 డేట్ ఆఫ్ బర్త్స్ తీసుకురమ్మన్నారు. అంటే దట్స్ పాసిబుల్. మనం ఒక ఐటమ్ వాల్యూ, ఒక 5-6 ఐటమ్స్ మన కస్టమర్ కొంతమంది ఉంటారు, మన దగ్గర ఎంటైర్ ప్రైస్ లిస్ట్ ఉంది, దిస్ ఎంటైర్ అవర్ డేటా, బట్ వీ వాంట్ టు గివ్ ఆయన ఓన్లీ ప్రైస్ లిస్ట్ 3-4 ఐటమ్స్ కావాలన్నారు. సో 3-4 ఐటమ్స్కి మనం ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసి చేయటం ఒక ఆప్షన్. ఇంకో ఆప్షన్ మాస్టర్ డేటా అలా ఉంచేసి
సో మాస్టర్ డేటా అలా ఉంచేసి ఇక్కడ నుంచి వీలుకప్ వాడి తీసుకోవటం. సో జనరల్ మనం ఏం చేస్తామంటే దీన్ని కాపీ చేసి సపోజ్ విరాట్ డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోవాలి. సో Ctrl+C, ఈ సోర్స్ దగ్గరికి వెళ్ళి Ctrl+F, Ctrl+V, ఫైండ్, కాపీ, సెర్చ్. విరాట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో విరాట్ డేట్ ఆఫ్ బర్త్ 5/4/2004 సంథింగ్. Ctrl+C. యాక్చువల్గా సార్ట్ అండ్ ఫిల్టర్ తో వస్తుంది కదా? కాదు సార్, అక్కడ వస్తుంది సార్. ఇక్కడ అంటే మీరు నాకు అందరూ ఎక్కలే, వీళ్ళ 5 డేట్ ఆఫ్ బర్త్ తెమ్మని చెప్పాను. ఓకే. సో మీరు ఇక్కడికి వచ్చి ఎంటైర్ డేటాని పైకి కిందకి జరిపే బదులు ఇక్కడ నుంచి నాకు రిపోర్ట్ కావాలి 5. సో ఇక్కడ ఈయన వాల్యూ తీసుకొచ్చాను డేట్ ఆఫ్ బర్త్ అయితే. నెక్స్ట్ బై క్రాంతి చెప్పాను, మళ్ళీ మీరు వెళ్తారు సేమ్ స్టోరీ. సో ఇదంతా కొంచెం రిపీటేటివ్ మాన్యువల్, ఇక్కడతో అయిపోలేదు. సపోజ్ సడన్ గా ఓకే డేట్ ఆఫ్ బర్త్ ఓకే, వీళ్ళ దేవుడు ఒకసారి కనుక్కోండి అంటారు. మళ్ళీ అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ వచ్చి అంటే ఈవెన్ నాలుగు ముందే చెప్పినా సరే యూ డోంట్ హ్యావ్ మచ్ ఆప్షన్, ఇదే చేయాలి. Ctrl+F, ఫైన్, గుడివాడ ఉంది. సో అగైన్ మళ్ళీ ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు ఈ ఇందుట్లో ఉన్న కొంచెం ఎర్రర్స్ ఏంటో చెప్తానంటే ఇందుట్లో మనకి జరిగే ప్రాబ్లమ్స్. మాన్యువల్ గా Ctrl+C Ctrl+V చేస్తుంది, ఇంత ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సెకండ్ కాపీ పేస్ట్ ఎర్రర్స్. ఆ తర్వాత ఒక్కొక్క ఫీల్డ్ ఎక్స్ట్రా తెమ్మంటే మీరు మళ్ళీ ఎంటైర్ ఇప్పుడు 100 మంది ఉంటే 100 స్టెప్స్ రిపీట్ చేయాలి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి వీలుకప్ అంటే వర్టికల్ లుకప్. సో వాట్ ఇట్ డస్ అంటే ఈ పర్టికులర్ వాల్యూని ఒక డేటాబేస్ లో వెతికి ఆ వాల్యూకి అగైనెస్ట్ ఉన్న వాల్యూస్ ఏది కావాలన్నా తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ వీలుకప్. సో నౌ ఐఎమ్ ట్రయింగ్ దిస్. సో ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఒకసారి చూపిస్తాను, అతను దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. వీలుకప్ విరాట్ sample data. So we are asking for his place. సో ఐ గాట్ గుడివాడ. నెక్స్ట్ క్రాంతి. సో నెక్స్ట్ ఎందాక ఏం చేస్తాం? క్రాంతి కాపీ చేసి అక్కడికి వెళ్ళాం. సో ఇప్పుడు ఏం చేస్తాను? సో ఇజ్ ఇట్ రైట్? ధర్మ సమ్ పర్సన్ హైదరాబాద్ అంట, చూద్దాం. హైదరాబాద్. సో ఇక్కడ నాకు 4 ఉన్నాయి కాబట్టి మీకు ఇంత కాంప్లికేషన్ ఎందుకు అనిపిస్తుంది? ఐ గివ్ 100 పీపుల్ లిస్ట్. మీ దగ్గర 1000 పీపుల్ డేటాబేస్, 1000 ఐటమ్స్ డేటాబేస్ ఉంది. సో నాకు 3 ఐటమ్స్ కావాలి. ఆ 3 ఐటమ్స్ మీరు కాపీ పేస్ట్ చేసుకొచ్చారు. ఆ తర్వాత ఇఫ్ ఐ ఆస్క్ సపోజ్ అంటే ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కాబట్టి దెన్ నౌ ఐ విల్ స్లోలీ షో. ఆ తర్వాత హౌ టు ఎక్స్పాండ్ అంటే ఏ ఫీల్డ్ కంటే ఆ ఫీల్డ్ తీసుకురావచ్చు, హౌ టు డూ ఇట్. సో ఫస్ట్ ఏం చేయాలి? విరాట్ ఈ సెల్లో ఉన్న కంటెంట్ని ఇక్కడ మనం ఒక టేబుల్ డిఫైన్ చేస్తాం, అందుట్లో సెట్ చేయమని చెప్తాం. సో ఈజ్ ఈక్వల్ టు VLOOKUP ఫంక్షన్ వచ్చింది. Looks for a value in the leftmost column of a table and returns the value in the same row of a column. ఆ రోలో ఉన్న వాల్యూస్ ఇస్తుంది అనమాట. VLOOKUP ట్యాబ్ నొక్కితే మొత్తం వస్తుంది, లేకపోతే ఇక్కడ టైప్ దిస్ వాల్యూ I9 కామా. నా ఇప్పుడు టేబుల్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఫంక్షన్ ఫార్మాట్ ఇస్తుంది. ఏ ఫంక్షన్ మనం ఈజ్ ఈక్వల్ టు నొక్కినప్పుడు స్టార్ట్ చేస్తే ఇలా ఫార్మాట్ ఇస్తుంది. VLOOKUP ఇది టైప్ చేసాం. నెక్స్ట్ లుకప్ వాల్యూ, ఏ వాల్యూని లుకప్ చేయాలి? I9 లో ఉన్న వాల్యూ అది టైప్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? టేబుల్ అర్రే, ఏ టేబుల్ సెలెక్ట్ చేయాలి? ఇక్కడికి వస్తుంది శాంపుల్ డేటా. ఇందుట్లో టేబుల్ ఇది. VLOOKUP కున్న చిన్న కండిషన్ ఏంటంటే మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో ఆ ఫస్ట్ కాలంలో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసే టేబుల్లో ఆ కంటెంట్ ఫస్ట్ కాలంలో ఉండాలి. సో విరాట్ అది మనుషుల పేర్లు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ పేర్లు ఉన్నది ఫస్ట్ కాలం అయి ఉండాలి మనం సెలెక్ట్ చేసే టేబుల్. ఇక్కడ ఉన్న టేబుల్ కాదు, మనం సెలెక్ట్ చేయబోయే టేబుల్. సో సెలెక్ట్ చేయబోయే టేబుల్ ఇక్కడ డాటెడ్ లైన్తో స్టార్ట్ అవుతుంది. సో షిఫ్ట్ నొక్కి
ఐఎమ్ గోయింగ్ రైట్ రైట్ రైట్. ఐ థింక్ మీకు కనపడుతుంది 1R4C అంటే 1 row 4 columns అని. డౌన్ వస్తే 2R4C 2 rows 4 columns. సో దిస్ ఈజ్ మై టేబుల్. అంటే నాకు విరాట్ అనే అబ్బాయి ఎంటైర్ టేబుల్లో ఉంటాడని డౌట్ ఉంటే కనుక ఐ కెన్ సెర్చ్. సో ఇదంతా నేను మొత్తం ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఈజీగా కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో టేబుల్ అంతా సెలెక్ట్ అయిపోయింది. అంటే నాకు కావాల్సినవి ఐదర్ దేర్ సర్నేమ్ ఆర్ జెండర్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ప్లేస్. కాదు నాకు మార్క్స్ కూడా కావాలి, అప్పుడు ఐ హ్యావ్ టు ఎక్స్టెండ్ మై టేబుల్. అంటే నేను ఏవైతే ఫ్యూచర్లో అడగబోతానో అవన్నీ నాకు ఈ టేబుల్లో ఉండాలి. సో ఫస్ట్ నేను నేటివ్ ప్లేస్తో ట్రై చేస్తాను, ఆ తర్వాత విల్ ఎక్స్పెండ్. సో ఇది నా టేబుల్ డెఫినేషన్ ఆఫ్ టేబుల్. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ కాలంలో I9 అంటే విరాట్ ఆ సెల్లో కంటెంట్ ఎక్కడ సెర్చ్ చేయాలి? శాంపుల్ డేటా అనే వర్క్ షీట్. ఇక్కడ ఈ షీట్ పేరు శాంపుల్ డేటా, కింద గ్రీన్ కలర్లో ఉంది. సో శాంపుల్ డేటా అనే షీట్లో B4 to H53. B4 అంటే ఇది B4, రోహిత్ ఇది B4, B4లోంచి H53. సో B4 to H53, H ఇది 53 ఇది. సో ఇది నా బౌండరీ B4 H53. ఈ మధ్యలో ఎంటైర్ బాక్స్లో నా డేటా ఉండొచ్చు నాకు కావాల్సింది. అంటే విరాటే కాదు, విరాట్ నుంచి నేను ఏం కావాలనుకుంటున్నానో అవి కూడా ఈ బాక్స్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ మై డెఫినేషన్ ఆఫ్ టేబుల్. ఆ తర్వాత కామా, నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్ అని ఉంది. ఇండెక్స్ నెంబర్ అంటే నేను ఇప్పుడు ఆయన నేటివ్ ప్లేస్ కావాలని అడుగుతున్నాను. సో నేటివ్ ప్లేస్ కావాలని అడుగుతున్నప్పుడు నేటివ్ ప్లేస్ ఏ కాలంలో ఉంది? మనం సెలెక్ట్ చేసిన టేబుల్లో. ఇక్కడైతే H కాలం, కానీ మనం సెలెక్ట్ చేసిన టేబుల్లో ఫస్ట్ రో, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం, సిక్స్త్ కాలం, సెవెంత్ కాలం. నేటివ్ ప్లేస్ అనేది 7వ కాలంలో ఉంది. సో కామా 7 కామా 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ 0. సో యాక్చువల్లీ ఇప్పుడు ఏం జరిగిందంటే I9 విరాట్ అనే ఆ సెల్ వాల్యూ ఎక్కడ చూడమంటున్నాను? శాంపుల్ డేటాలో ఈ బాక్స్లో ఇచ్చిన డేటాలో చూడండి. చూసి ఏం చేయాలి? 7 కాలంలో విరాట్కి అగైనెస్ట్ ఉన్న వాల్యూ తీసుకొచ్చి ఇవ్వమని చెప్తుంది. 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. ఒక్కొక్కసారి ఫాల్స్ మ్యాచెస్ కూడా ఉంటాయి, జనరల్గా వాడము, మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ మ్యాచ్. సో 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. మీకు అది డౌట్ ఉంటే కనుక యూ కెన్ సెలెక్ట్, ఇలా మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రూ అని ఎంటర్. సో విరాట్ అగైనెస్ట్ ఇక్కడ చూద్దాం ఈ టేబుల్లో. విరాట్కి అగైనెస్ట్ 7th కాలంలో గుడివాడు ఉంది. ఇప్పుడు ఈ బాక్స్ ఇదే మనం ఇచ్చిన అందాక టేబుల్ కూడా. సో విరాట్ 1లో ఉంది, 2, 3, 4, 4, 5, 6, 7. 7వ కాలంలో గుడివాడు ఉంది ఆ పర్టికులర్ టేబుల్లో. సో ఈ టేబుల్ ఏం చేస్తుంది? మనకి గుడివాడ తీసుకొచ్చి ఇచ్చింది. అదే నాకు గుడివాడ వద్దు, 6 కావాలి. 6లో ఏముంది? 14. ఇదేంటిది? ఏజ్ 14 years. అయితే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ ఉంది? 1, 2, 3, 4. 4లో డేట్ ఆఫ్ బర్త్ ఉంది, 2లో ఆయన సర్నేమ్ ఉంది. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ 7 అండ్ సర్నేమ్ కావాలి, డిలీట్ 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ చిన్న ఎర్రర్ వచ్చింది. ఎందుకు? మన డాలర్ ఫంక్షన్ మనం ఎందాక నేర్చుకున్నాం ఫస్ట్లో. డాలర్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టేబుల్ రిఫరెన్స్కి టేబుల్ వెనక్కి కిందకి వెళ్ళిపోతుంది. సో నేను టేబుల్ ఫిక్స్ చేయాలి. ఆ టేబుల్ నేను ఈ కిందకి లాగిన చేసినా ఆ టేబుల్ మారిపోకూడదు. సో నాట్ అప్లికబుల్. ధర్మాకి సర్నేమ్ ఉంది, కానీ మన టేబుల్ రిఫరెన్స్ మారిపోయింది. ఎల్లో బాక్స్తో నేర్చుకున్నాం ఫస్ట్ టైం. ఆ ఎంటైర్ టేబుల్ షిఫ్ట్ అయిపోతుంది కిందకి. సో షిఫ్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ $B, $4, $H, $53 అని చేయాలి. దానికి షార్ట్ కట్ F4 నొక్కితే ఇది అయిపోయింది. మళ్ళీ H53, మళ్ళీ F4. $D53. ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ యాక్చువల్లీ ఏం జరిగింది? రత్న సర్నేమ్ ఆఫ్ ఇక్కడ వచ్చింది. సో వన్స్ అగైన్ ఐ విల్ డూ is equal to VLOOKUP విరాట్ ఈ వాల్యూ. VLOOKUP లో ఓన్లీ ఒక్క సెలెక్షన్ మెయిన్ ప్రాబ్లం, తర్వాత ఇట్స్ ఈజీ. ఒకసారి వచ్చేస్తే VLOOKUP కామా టేబుల్ రోహిత్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్. ఎందుకంటే ఆ నేమ్స్ ఉన్నది దేన్నైతే చూస్తున్నాం విరాట్ అనే పదంతో సెర్చ్ చేస్తున్నాం. సో దట్ షుడ్ బి ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ వాట్. ఆ వాల్యూస్ మన ఫస్ట్ కాలంలో ఉండాలి. సపోజ్ ఇక్కడ నేను 1 నుంచి సెలెక్ట్ చేస్తే VLOOKUP వోంట్ వర్క్. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయాలి. సో రోహిత్ 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ కనపడుతుంటుంది 7. సో 7 దాకా సెలెక్ట్ చేశారు. అందులో ఎక్కడ నుంచి తెచ్చుకోవచ్చు వాల్యూస్ డౌన్. ఇక్కడ ఇప్పుడే F4 నొక్కేస్తే ఈ B4 H4 ఈ డాలర్స్ అయిపోతాయి. F4 కామా 7 కామా
సారీ 7,0 విరాట్ గుడివాడ వచ్చేసింది, మిగతా వాళ్ళందరూ వచ్చేసారు. సో ఇక్కడ నేను మళ్ళీ మారుతుంటున్నాను. ఐ వాంట్ ఈ సర్ నేమ్. సో సెకండ్లో ఉంది 2 కోహ్లీ. సో దిస్ వాజ్ ఇస్ సర్ నేమ్. వీళ్ళందరూ సర్ నేమ్స్ వచ్చేసింది. చూద్దాం మిగతా వాళ్ళు. ధర్మ రావ్ అంట. ఈజ్ ఇట్ రైట్? ధర్మాస్ రావు సార్ నేమ్. ఇంకా మనం టేబుల్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఆ టేబుల్లో ఏ వాల్యూ అంటే ఆ 7 వరకు చేసాం. 7 కాలమ్స్ ఉన్న టేబుల్. ఆ 7 కాలమ్స్ ఉన్న టేబుల్ ఏ వాల్యూ కావాలన్నా వీ కెన్ జస్ట్ చేంజ్ దిస్. థర్డ్ ఐ థింక్ ఇస్ మేల్ అండ్ ఫీమేల్. సో వచ్చేసింది. దీన్ని కాపీ. సో మనం ఎందాక వీలు అంటే మనం ఫిల్టర్స్ పెట్టి అదంతా చేసే బదులు దిస్ ఇస్ వెరీ కన్వీనియంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చేయాలి కానీ ఎలా చేద్దాం చూద్దాం ఒకసారి. అంటే ఇప్పుడు రివర్స్లో వెళ్దాం. ఈ ఇంతమంది 50 స్టూడెంట్స్ ఆ టేబుల్లోనే 50 స్టూడెంట్స్ ఉన్నారు. 50 స్టూడెంట్స్లో వాళ్ళు ఇక్కడ రిలీజియస్ ఐడెంటిటీ ఇక్కడ ఉంది. సో వాళ్ళ పక్కన వాళ్ళు అంటే మనం అంటే ఇది డేటా మనకి ఇనిషియల్గా లేదు, వేరే చోట నుంచి వచ్చింది. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ రిలీజన్ కాలం ఉంది. ఎవరు రిలీజన్ ఎగనెస్ట్ వాళ్ళు రిలీజన్ రాయాలి. సో ప్లస్ వీళ్ళందరూ ఇదే సీక్వెన్స్లో ఉంటారు కదండి వాళ్ళు ఇచ్చినప్పుడు. ఇప్పుడు రోహిత్, వేణు ఉన్నారు. దే నీడ్ నాట్ బి ద ఫస్ట్ పీపుల్ హియర్. ఇక్కడ ఇంకెవరో ఉన్నారు కానీ రోహిత్, వేణు కంపల్సరీ ఇందులో ఉన్నారు. సో మనకి ఈ డేటా వచ్చింది. ఇప్పుడు మనం అప్డేట్ చేద్దాం. సో ఇది ఇలాంటి సిచ్యువేషన్లో ట్రెడిషనల్గా మనం ఎంత ఎక్సెల్ నేర్చుకున్నా ట్రెడిషనల్గా ఏం చేయాల్సిన ఇంకా ఆప్షన్ లేదు. రోహిత్ సెలెక్ట్ చేసుకోవటం, ఇక్కడికి వచ్చి సెర్చ్ కొట్టి రోహిత్ ఎక్కడున్నాడు చూసి అక్కడ కాపీ చేసి ఇలా 50 మందికి చేయాలి. సో ఇప్పుడు ఈజీ వే నౌ వీ లుక్అప్. జస్ట్ యూ అంటే ఎవరెవరు చూస్తున్నారు అందరూ జస్ట్ యూ థింక్ రిపీట్ ద ఫార్ములా ఇన్ యువర్ మైండ్. ఇది ఒక్కటే వీ లుక్అప్ గుర్తుంచుకోవాల్సింది. ఆ తర్వాత ఇంకా నథింగ్ ఎల్స్. ఇస్ ఈక్వల్ టు వీ లుక్అప్ దిస్ వాల్యూ కామా దిస్ ఈజ్ మై సెర్చ్ టేబుల్. ఇందులో థర్డ్ ఇప్పుడు మనం సెర్చ్ చేస్తున్నప్పుడు టేబుల్ డిఫైన్ చేస్తున్నప్పుడు మనకి ఏది కావాలో ఒక రిఫరెన్స్ చూసుకుంటే ఇట్ విల్ బికమ్ ఈజీ. నేను సైడ్ కి నొక్కుతున్నప్పుడు ఇది 2 అని చూపిస్తుంది, 3. సో థర్డ్ కాలం వాల్యూస్ నాకు కావాలి. సో ఎంటర్ టేబుల్ సెలెక్ట్ చేశాను. F4 నొక్కితే అంత టేబుల్ లాక్ అయింది. కామా 3,0 ఎగ్జాక్ట్ మ్యాచ్. సో రోహిత్ బికేమ్ హిందూ. సో ఒకళ్ళని కరెక్ట్ చూసాం. ఇప్పుడు 50 మంది అవ్వాలంటే జస్ట్ డబుల్ క్లిక్. సో ఆల్ 50 పీపుల్ కేమ్. చిన్న క్రాస్ చెక్ చేద్దాం. ఇక్కడ డాలర్ ఫంక్షన్ కి మీరు ఏదైనా ఫార్ములా యూస్ చేశారా? ఆటోమేటిక్ వచ్చేసిన తర్వాత మీరు $4 కొట్టారా? అదే సార్ చెప్పాను. F4 ఫంక్షన్ లో F4 ఉంది కదా పైన టాప్ కీస్, ఫంక్షన్ కీస్. ఒకసారి చూపిస్తాను. ఓకే, అప్పుడు అది ఆటోమేటిక్ డాలర్ ఫంక్షన్ తీసుకుంటుందా? అప్పుడు ఆటోమేటిక్ సారీ ఈ ఆన్లైన్ కీబోర్డ్ లో లేదు. మన టాప్ లో F4 ఫంక్షన్ బటన్స్ ఉంటాయి. సో F4 మనం మౌస్ పెట్టి అక్కడ F4 నొక్కుతుంటే కనుక అది స్వాప్ చేస్తూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ పెట్టి F4 నొక్కాను ఒకసారి. సో $4 ఆ తర్వాత $A4 $4 మనం F4 నొక్కుతుంటే అన్ని ఆప్షన్స్ చూపిస్తూ ఉంటుంది. ఓకే, కంటిన్యూస్ మనకు కావాల్సింది అంటే టేబుల్ ఫిక్స్ కాబట్టి అది మనం అది ఫిక్స్ చేసాం. టేబుల్ పేరు వీలుకప్ కాదు కదండి, శాంపుల్ డేటా కదా మీరు ఇచ్చినది. ఆ షీట్ పేరు కాదు సార్, ఈ నేను వర్క్ చేసే షీట్ పేరు శాంపుల్ డేటా. అవును, అక్కడ మరి ఫార్ములాలో వీలుకప్ రాసేది. అవునవునవును, అది చూసి తీసుకొచ్చే టేబుల్ వీలుకప్ అనే షీట్. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ కోసం అంటే అది వీలుకప్ ఇది నాది రిలీజియన్ టేబుల్. ఓకే ఓకే, అందులో పెట్టారా? ఇది రిలీజియన్ టేబుల్ అనుకుందాం. సో రిలీజియన్ టేబుల్ లో పెట్టాను శాంపుల్ డేటా. సో ఆటోమేటిక్ ఇక్కడ మాడిఫై అయిపోయింది. మళ్ళీ వీలుకప్ టైప్ చేయాలి, రిలీజియన్ వచ్చింది ఆటోమేటిక్ గా. దాని తర్వాత అపాస్ట్రఫీ పెట్టాలండి, ఎక్స్క్లమేషన్ సైన్. అది ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఎందాక మీకు 100 and 101 అని చెప్పాను కదా, సేమ్ ఆటోమేటిక్. అది అంటే మనం ఈ ఆటోమేటిక్ గా మౌస్ తీసుకెళ్లి వేరే షీట్ లోకి వెళ్ళగానే అది ఆ ఫార్మాట్ ఆటోమేటిక్ గా అది యాక్సెప్ట్ చేసేస్తుంది, మనం ఏం టైప్ చేయగలం. సో ఇప్పుడు నేను షీట్ పేరు మార్చా, రిలీజన్ అని మార్చా, ఆటోమేటిక్ అప్డేట్ అయిపోయింది. అంతా వీలుకప్ అనే పేరు ఉంది, ఇప్పుడు రిలీజన్ వచ్చింది. సో యాక్చువల్గా ఎక్సెల్ మనం పెట్టే పేరుతో సంబంధం లేదు, ఆ లొకేషన్ తో సంబంధం. ఈ ట్యాబ్ లో మనం ఏం టైప్ చేసినా అది తీసుకుంటుంది. అయితే ఒకటి మన ప్రోడక్ట్ HSN కోడ్ పెట్టుకొని ఒక దాంట్లో పెట్టుకుంటాం. అవును, పెట్టుకొని ఇన్వాయిస్ లో మనం ఆ ప్రోడక్ట్ పేరు కొట్టగానే దాని HSN కోడ్ వచ్చేట్టు మనం ఫార్ లో పెట్టుకుంటాం. అంటే వీలుకప్ అని ఇచ్చేసి మీరు అంతే అంతే ప్రిసర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. వచ్చేస్తుంది. ఓకే. సో ఇది ప్లస్ ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ వీళ్ళందరూ ఉన్నారు, రోహిత్ వీళ్ళందరూ అంటే మన బిజినెస్ లో చూద్దాం. ఇక ఒక 50 ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు
చాట్ బాక్స్ లో క్వశ్చన్ వచ్చింది, అంకు శంకర్రావు పెట్టారు, ఒకే పేరు మీద ఇద్దరు ఉంటే ఏంటి పరిస్థితి? అదే సార్, అది అది ఇక్కడ జరిగింది, మనం గమనించలేదు కానీ ఇట్స్ దేర్. నెక్స్ట్ అప్రోచ్ ఇస్ దట్ ఓన్లీ. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు రోహిత్ గ్యారంటీ ఎవరో ఒకరు ఎందుకు ఇద్దరు పేర్లు ఉంటారు, వాళ్ళు ఎవరో ఎలా తెలుసుకోవాలి? అంటే గ్యారంటీ ఉంటుంది, అది అది షూర్ షాట్. అంటే నెక్స్ట్ నేను అందుకని ఈ పేర్లు వాడాను లక్కీగా. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు గో దట్. ఐఎమ్ హ్యాపీ సంబడి ఈస్ అటెంటివ్. సో ఇప్పుడు ఈ 50 ప్లేసెస్ గ్యారంటీ రిపీట్ ఉంటారు. సో రిపీట్ ఎక్కడెక్కడ జరిగినాయి చూద్దాం. హౌ టు ఫైండ్ అవుట్ డూప్లికేట్? కండిషన్ ఫార్మాట్కి వెళ్ళి హైలైట్ సెల్స్, డూప్లికేట్ వాల్యూస్. ఓకే, సో వీళ్ళందరూ డూప్లికేట్. అంటే ఎవరెవరు? క్రాంతి అని 2 సార్లు వచ్చింది. వీలుకప్ కేస్ సెన్సిటివ్ గా సార్, స్లో అనే అంటే క్యాపిటల్ స్మాల్ రెండు తీసుకుంటుంది. క్రాంతి సింగ్, క్రాంతి కుమార్, అనురాగ్ ప్రజాపతి, అనురాగ్ సక్సేనా, ప్రీతి సింగ్, ప్రీతి శర్మ, ప్రియాంక జైన్, ప్రియాంక శెట్టి. సో ఇవన్నీ డూప్లికేట్స్ అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది, యాక్చువల్ డేటా చూద్దాం. ఇక్కడ చూద్దాం. ఈ క్రాంతి సింగ్ ఇక్కడ ముస్లిం అని చెప్తుంది. విల్ సీ దిస్ షిట్. ఓకే, మనకి ఇక్కడ సర్నేమ్ లేదు బట్ నేటివ్ ప్లేస్ ఉంది. సో వీ కెన్ సీ దట్. సో క్రాంతి సింగ్ ముస్లిం ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, ఇక్కడ గుంటూరు అని ఉంది. నెక్స్ట్ హైదరాబాద్ అతను ముస్లిం. సో ఇక్కడ లక్కీగా బోత్ హ్యాపెన్ టు ద సేమ్. నెక్స్ట్కి వెళ్దాం. అనురాగ్ ప్రజాపతి విజయవాడ హిందూ, విజయవాడ గుంటూరు, ఇది సేమ్ అయింది. ఓకే, నేను ఒరిజినల్ డేటా మారుస్తాను. దే హ్యాపెన్ టు అన్ని డేటా అలానే వస్తుంది. సో క్రాంతి ఒక అతను, నేను ఐ మేక్ ఇట్ హిందూ. క్రాంతి హైదరాబాద్, ఐ మేకింగ్ ఇట్ హిందూ. ఇక్కడికి వచ్చి చూద్దాం, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. క్రాంతి సో యాక్చువల్లీ డూప్లికేట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అది ఫస్ట్ ఈ టేబుల్లో ఫస్ట్ ఏ వాల్యూ వస్తే దాన్ని రిపీట్ చేసేస్తూ వెళ్ళిపోతుంది. సో ఆ డేటా బికమ్ కరెక్ట్. సో యూనిక్నెస్ కంపల్సరీ ఉండాలి. ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు యూనిక్నెస్ మన డేటాలో ఏంటి యూనిక్ అంటే, ఇది మనం వీలుకప్ చేసే ముందే మనం తెలుసుకోవాలి ఏ వాల్యూతో రిఫర్ చేస్తున్నామని. సపోజ్ ఇక్కడ రోహిత్ ఇలాంటి పేర్లతో రిఫర్ చేస్తున్న గ్యారంటీ డూప్లికేట్స్ ఉంటాయని తెలుసు మనకి. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు, క్రాంతి సింగ్ తో సెట్ చేసేసిన, లేకపోతే క్రాంతి ఇక్కడ మన డేటాలో ఒరిజినల్ డేటా ఉంది, వాళ్ళ ఊరు పేరు ఉంది. సో మనం ఈ రెండు కలిపి సెర్చ్ చేయొచ్చు. అది ఎలా? క్రాంతి ఉంది, హైదరాబాద్ ఉంది. సో వీళ్ళిద్దరిని కలిపి ఒక సెల్ కింద తయారు చేస్తే అప్పుడు దాని నుంచి మనం సెర్చ్ చేయొచ్చు. సో అది ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. ఎందుకంటే అదొకటే యూనిక్ వాల్యూ. ఇప్పుడు ఈ ఎంటర్ ఈ షీట్లో ఓన్లీ 3 వాల్యూస్ ఉన్నాయి. ఇది మనకి ఎలా కావాలి, సో ఇది వాడలేము, ఈ 2 ఉన్నాయి. సో వాళ్ళ ఊరి పేరు, ఫస్ట్ నేమ్. మన శాంపుల్ డేటాలో కూడా ఊరి పేరు ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది. సో ఈ 2 మిక్స్ చేసి ఒకటి చేద్దాం. సో ఎక్సెల్ ఇప్పుడు ఏంటంటే, మనం విడిగా అయితే ఇప్పుడు ఒక ఆప్షన్ ఏంటంటే డూప్లికేట్స్ వాల్యూస్ హైలైట్ చేసుకుని అంతవరకు మాన్యువల్గా చేయటం. ఇంకో ఆప్షన్ ఏంటంటే, మనం వీళ్ళిద్దరిని కలిపి ఒక సపరేట్ ఫీల్డ్ తయారు చేసి అక్కడ ఉంది. సో అది ఎలా చేయాలో చెప్తాను. ఇన్సర్ట్. సో మనకి ఇప్పుడు ఎలా కావాలి, వాళ్ళ పేరు ఫాలోడ్ బై వాళ్ళ ఊరు పేరు. సో అప్పుడు మనకి ఆ పర్సన్ యూనిక్ అయిపోతాడు ఆ కాంబినేషన్. సో ఇప్పుడు ఎక్సెల్లో ఒక ఫంక్షన్ ఉంది, అదేంటంటే concatenate ఈజ్ ఈక్వల్ టు concatenate. అంటే ఇంగ్లీష్లో concatenate అంటే 2 స్ట్రింగ్స్ కలపటం. జాయిన్ సెవరల్ స్ట్రింగ్స్ ఇంటూ 1 టెక్స్ట్ స్ట్రింగ్. concatenate టైప్ చేసి కామా, ఫస్ట్ సెల్ రోహిత్, concatenate రోహిత్. అంటే నాకు మధ్యలో డైరెక్ట్గా రోహిత్ కంటిన్యూస్గా వచ్చేస్తుంది కాబట్టి రోహిత్. ఏమైనా క్యారెక్టర్ ఇస్తే కనుక ఇలా అపాస్ట్రఫీస్ ఇవ్వాలని ముందే అనుకున్నాం, చెప్పాను లాస్ట్ టైం. స్పేస్ మళ్ళీ అపాస్ట్రఫీ. అంటే జస్ట్ ఏం చేస్తున్నానంటే, రోహిత్ అనే పేరు తర్వాత గ్యాప్ ఇస్తున్నాను అంతే. C4 ఫాలోడ్ బై 1 గ్యాప్ ఫాలోడ్ బై I, ఎంటర్. రోహిత్ స్పేస్ విజయవాడ.
సో ఇప్పుడు ఈ పర్సన్ యూనిక్, వేణు హైదరాబాద్ అనే యూనిక్, క్రాంతి హైదరాబాద్ అండ్ క్రాంతి గుంటూరు ఆర్ డిఫరెంట్ నౌ. ఇప్పుడు వీలుకప్ కరెక్ట్గా పనిచేస్తుంది. అంటే మనకు కొన్ని ఆప్షన్స్లో ఇలాంటి సిచ్యువేషన్, అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనకి యూనిక్ వాల్యూస్ లేవు, లేకపోతే యూనిక్ అలా లేనప్పుడు హౌ టు మేక్ యూనిక్ అని మనం తయారు చేయొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఊరు పేర్లు ఉన్నాయి, సార్ నాకు ఊరు పేర్లు లేవు, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 1 2 3 సీరియల్ నెంబర్లు వేసేయండి, 1 సునీత, 2 జూహి, ఇలా పేర్లు ఇచ్చేసి ఇక్కడికి వచ్చాక వాళ్ళు డిఫరెంట్ అయిపోతారు. సో సమ్ యూనిక్ వాల్యూ షుడ్ బి దేర్, దేన్ని బట్టి మనం సెర్చ్ చేయాలి. సో ఇది యూనిక్ చేసాం. సో ఇప్పుడు వీల్ సెర్చ్ బేస్డ్ ఆన్ రోహిత్ విజయవాడ. సో మరి ఇక్కడ అది కూడా ఇక్కడ కూడా అదే ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా ఒక సెల్ ఒక కాలమ్ ఇన్సర్ట్ చేసి ఇక్కడ కూడా కంకాటినేట్ చేద్దాం, ఎందుకంటే అదే ఫీల్డ్ ఇక్కడ కూడా తయారు చేయాలి కాబట్టి. ఇస్ ఈక్వల్ టు కామా అపాస్ట్రఫీ స్పేస్ డబుల్ కోట్ స్పేస్ డబుల్ కోట్. ఈ డబుల్ కోట్లో ఏం క్యారెక్టర్ ఇస్తే అక్కడ అది వస్తుంది. నేను డాష్ ఇవ్వచ్చు, డాష్ ఫర్ ఎగ్జాంపుల్ డాష్ చూపిస్తాను, డాష్ ఇచ్చి కామా ప్లేస్. సో సునీత డాష్ ఢిల్లీ వచ్చింది, కానీ మనం అక్కడ స్పేస్ ఇచ్చాం కాబట్టి స్పేస్ చూపిస్తాం. సో ఇక్కడ కూడా సునీత ఢిల్లీ వచ్చింది. సో ఇప్పుడు ఫీల్డ్స్ అన్ని యూనిక్ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళకి అప్లై చేద్దాం. ఇది ఎందాక తప్పించింది బికాస్ ఆఫ్ డూప్లికేట్ వాల్యూస్. మిగతా వాళ్ళు కరెక్ట్ వస్తారు, డూప్లికేట్ వాళ్ళు తప్పు అయిపోతారు. సో నౌ అగైన్ వీ లుక్ అప్. పవన్ గారు స్టక్ అయిపోయింది. ఓకే, స్లైట్లీ అన్స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుందండి, దట్స్ వై ఇట్స్ బ్రేకింగ్. హలో, ఓకే, చిన్న నెట్ కనెక్షన్ ఇష్యూ వచ్చింది, సో ఇట్స్ గాన్. సో అగైన్ ఐఎమ్ డూయింగ్, మళ్ళీ రిపీట్ చేస్తాను సార్. ఇజ్ ఈక్వల్ టు వి లుకప్ ట్యాబ్ రోహిత్ విజయవాడ. ఇప్పుడు ఇది యూనిక్ వాల్యూ, కామా ఎక్కడ సెలెక్ట్ చేయాలి? రిలీజన్ అనే ట్యాబ్లో సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు మనది. సో ప్లస్ మనం పేర్లు సెట్ చేస్తున్నాం కూడా ఆ పేర్లు ఇక్కడ ఫస్ట్ కాలంలో ఉండాలి కంపల్సరీగా, అంటే మనం సెలెక్ట్ చేయబోయే టేబుల్లో. ఇక్కడ నుంచి రైట్ క్లిక్, మనకు కావాల్సింది రిలీజియన్. సో 4 ఎంటర్ టేబుల్ సెలెక్ట్ చేసాం. F4 నొక్కితే A4 విల్ బికమ్ $A, $4, $D, $53. F4 కామా 4 కామా 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇప్పుడు హిందూ, మళ్ళీ వాల్యూస్ వచ్చినాయి, జస్ట్ క్రాస్ చెక్. డూప్లికేట్స్ వచ్చినాయి కాబట్టి క్రాంతి హైదరాబాద్, క్రాంతి గుంటూరు, 1 ఈజ్ హిందూ, 1 ముస్లిం. సో క్రాంతి హైదరాబాద్ ఈజ్ హిందూ, క్రాంతి గుంటూరు ఈజ్ ముస్లిం. విల్ చెక్ హియర్, ఇక్కడ చెక్ చేద్దాం. క్రాంతి ఫైండ్ ఆల్, ఇద్దరు క్రాంతి ఫైండ్ ఆల్. సో ఇక్కడ ఉన్న క్రాంతి చూపిస్తుంది. నెక్స్ట్ వన్ క్రాంతి గుంటూరు ఈజ్ ముస్లిం. నెక్స్ట్ క్రాంతి హైదరాబాద్ ఈజ్ హిందూ. ఓకే, సో క్రాంతి గుంటూరు ఈజ్ ముస్లిం అండ్ క్రాంతి హైదరాబాద్ ఈజ్ హిందూ. సో మన డేటా వచ్చేసింది. సో ఇక్కడ నుంచి నేను ఇంకా ఎంత ఎక్స్పాండ్ చేసుకుని అంత ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ఇప్పుడు చూపిస్తాను వాళ్ళది, వాళ్ళ టీచర్ ఎవరు, లేకపోతే వాళ్ళ ర్యాంక్ ఏంటి. ఒకసారి అదొక్కటి చూస్తే కనుక ఐ థింక్ ఇట్ ఇంకా గుర్తుండిపోతుంది ఎగ్జాంపుల్. సో ఇక్కడ సునీత ఢిల్లీ పక్కన ఐ వాంట్ వాళ్ళ ర్యాంక్ కావాలి నాకు.
ర్యాంక్ అండ్ మెంటర్. వీలుకప్ లో ఓన్లీ ఎగ్జాంపుల్స్, అంటే ఇంకా థియరీ ఏం లేదు అందులో, దట్ ఈస్ ఓన్లీ థింగ్. ఒకసారి మనకి ఆ కాన్సెప్ట్ అర్థమైతే ఇంకా దట్స్ ఇట్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఆ టేబుల్ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాను. సో ఆ టేబుల్ నుంచి ఇక్కడ నేను డేటా పేస్ట్ చేస్తాను, ర్యాంక్ అండ్ మెంటర్. సో ఈజ్ ఈక్వల్ టు వీలుకప్. ఇప్పుడు ఇది యూనిక్ సెల్, సునీత ఢిల్లీ, కామా, బిఫోర్ దట్ చిన్న కరెక్షన్ చేస్తాను మీకు. ఇక్కడ ఓకే, ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంది టేబుల్లో, ఆ తర్వాతే రోహిత్ ఉంది. అంటే మీరు ఎప్పుడు ఫస్ట్ అనుకుంటున్నారేమో, చిన్న కన్ఫ్యూషన్ అండి. ఓకే, నా ర్యాంక్ తీసుకురావాలి ఇక్కడికి. ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ ట్యాబ్ సునీత ఢిల్లీ, కామా, శాంపుల్ డేటా, ఇది మన డేటాబేస్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, బికాస్ నా నేమ్ ఫీల్డ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నాకు కావాల్సిన వాల్యూ దీనికి రైట్ సైడ్ ఉండాలి. ఈ టేబుల్ లెఫ్ట్కి పనిచేసి రైట్కే పనిచేస్తుంది, లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ నుంచి రోహిత్ ఢిల్లీ నుంచి ఐఎమ్ గోయింగ్ రైట్. నాకు కావాల్సింది వాళ్ళ ర్యాంక్. సో ర్యాంక్ ఈజ్ ఇన్ 17 సెల్, మెంటర్ ఈజ్ ఇన్ 18. ర్యాంక్ 17 లో ఉంది, మెంటర్ 18 లో ఉంది. సో ఎంటర్ టేబుల్ సెలెక్ట్ చేశాను. డౌన్ F4 కామా 17 కావాలి. 17 అంటే ర్యాంక్, కామా 0. సో 24th ర్యాంక్. ఇక్కడ ఏం చేశానో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ సెల్ వేసాము. A4 వాల్యూని శాంపుల్ డేటాలో చూసి B4 ఈ బాక్స్ నుంచి 17 కాలంలో ఉన్న వాల్యూని తీసుకొచ్చి ఎగ్జాక్ట్ హలో. ఓకే, సమ్ నెట్ ప్రాబ్లం ఉంది నాకు ఈరోజు. సరే, ఇప్పుడు ఇది చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం అదే వీలుకప్ వాడి ఆ ఎంటర్ టేబుల్ నుంచి వేరే డేటా కూడా తీసుకొస్తాం. మనం ఎలాగో 18 దాకా సెలెక్ట్ చేస్తాం కాబట్టి ర్యాంక్ తీసుకొచ్చాం. ఇప్పుడు నేను దీన్ని కాపీ పేస్ట్ చేయాలంటే ఇలా కిందకి తీసుకొస్తే ర్యాంక్స్ అని వచ్చేస్తాయి. కానీ వాళ్ళ మెంటర్ కావాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను ఇది రైట్ సైడ్ లాగితే ఏమవుతుంది చూద్దాం. నాట్ అప్లికబుల్ వచ్చింది. కానీ ఎందుకంటే వీలుకప్ ఈజ్ లుకింగ్ ఫర్ B4 అనే వాల్యూ. ఎందుకంటే రైట్ క్లిక్ చేసాం కాబట్టి ఎంటైర్ మన సెలక్షన్ ఫార్ములా డ్రాగ్ చేసినప్పుడు రిఫరెన్స్లు పక్క జరుగుతూ ఉంటాయి. సో లాగా ఇక్కడ పక్క జరిపినప్పుడు ఇది వచ్చింది. వీలుకప్ ఏం చేస్తుంది, B4 వాల్యూని తీసుకెళ్ళి ఆ టేబుల్లో సెర్చ్ చేసి 17 వాల్యూ తీసుకొస్తుంది. కానీ మనకు కావాల్సిన B4 కాదు, A4. సో ఇక్కడ Bని A చేస్తున్నాను, ఎంటర్. ఇప్పుడు ర్యాంక్ వచ్చింది. నాకు కావాల్సిన మెంటర్ 18th కాలంలో ఉన్నారు, 18 మెంటర్. సో ఒక్కళ్ళు ఇద్దరు చేసి నేను నెక్స్ట్. సో ఎంటైర్ 50 మెంబర్స్కి ఎన్ని కాంటాను. ఇప్పుడు నాకు ఇంకా ఇక్కడ 5-6 కాలమ్స్ ఎన్ని కాంటాను తీసుకొచ్చి ఒకేసారి డబుల్ క్లిక్ చేస్తే ఎంటైర్ టేబుల్ ఇస్ కంప్లీటెడ్. సో దిస్ ఈజ్ వీలుకప్. అంటే కొంచెం ఉన్న వాటిలో టఫెస్ట్ ఇది. ఒకసారి మీకు ఇది ఐడియా వచ్చి వీలుకప్ ఎలా చేసి అంటే కొంచెం చూపించాను కాబట్టి మీరు కొంచెం శాంపుల్గా ట్రై చేయాలి. ఒకసారి చూసినంతసేపు బాగుంటుంది, ఒకసారి శాంపుల్ ట్రై చేసినప్పుడు ఎక్కడ సెలెక్ట్ చేయాలి ఎక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో వీలుకప్ ఇంకొకటి ఇష్యూ ఏంటంటే ఇది ఇప్పుడు డైనమిక్ అనమాట. మీరు షీట్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు కూడా ఎప్పుడు అది లుకప్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు రోహిత్ విజయవాడ ఇస్ హిందూ. సో ప్రతిసారి అది రిఫ్రెష్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఆ సెల్ వర్కౌట్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు. సో అక్కడ బుద్ధిస్ట్ చేసి ఇక్కడ ఆటోమేటిక్ బుద్ధిస్ట్ వచ్చేసింది. సో అది ఫుల్ టైం డైనమిక్ రన్. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ షీట్స్లో మనం వీలుకప్ చేసినప్పుడు మీ సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. సో కావాల్సినంత వరకు వాడి అయిపోయాక యూ గాట్ ఆల్ యువర్ డేటా ఇంకా అంతా కరెక్ట్ అనుకున్నప్పుడు పేస్ట్ స్పెషల్ మనం చెప్పాను స్టార్టింగ్లో. ఇవన్నీ సెలెక్ట్ చేసి అంటే ఇప్పుడు ఫార్ములా ఇది యాక్చువల్గా ఇక్కడ పైన చూడండి ఫార్ములా ఉంది. ఫార్ములా తీసేయాలి బేసికల్గా మనం. తీసేస్తే అప్పుడు సిస్టమ్ స్లోగా అంటే ఆ స్లోనెస్ ఉంటుంది. లేకపోతే ఇది ఫుల్ టైమ్ ప్రతి ఓపెన్ చేసినంతసేపు ఈ సెల్ వాల్యూ ఈ డేటాలో చూస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా.
సో నేను సపోజ్ ఇక్కడికి వచ్చి రోహిత్ విజయవాడ మళ్ళీ మార్చాను. ఐ మేడ్ ఇన్ పార్సీ, కంట్రోల్ సి, రోహిత్ విజయవాడ ఐ మేడ్ ఇన్ పార్సీ, కంట్రోల్ బి, శాంపుల్ డేటాకి వచ్చింది, ఈ బికెమ్ పార్సీ. సో ఆ లింక్ ఫుల్ టైం ఉంటుందన్నమాట. సో రియల్ టైం అది చేస్తుంది కాబట్టి డేటా మన సిస్టమ్ కొంచెం 2-3 షీట్స్ వీలుకప్లో రన్ అవుతుంటే సిస్టమ్ స్లో అవ్వచ్చు. సో అలాంటప్పుడు అంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు 50 సెల్స్ కాబట్టి ఓకే, కొంతమంది 10,000 వాల్యూస్ అలాంటివి ఉంటాయి, అప్పుడు హ్యాంగ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, పని అయిపోగానే వెంటనే సెలెక్ట్ ఆల్ దీస్ సెల్స్, కంట్రోల్ సి, పేస్ట్ స్పెషల్ మనం నేర్చుకున్నాం, పేస్ట్ స్పెషల్ యాజ్ ఎ వాల్యూ, అంటే యాజ్ ఇట్ ఈస్ వాల్యూ. ఓకే చేసాం కాబట్టి ఇంకా పైన చూడండి ఇక్కడ ఫార్ములా వెళ్ళిపోయింది, ఓన్లీ వాల్యూస్ ఉన్నాయి అంతే. చాలా చేసేసి సిస్టమ్ హ్యాంగ్ అవ్వదు. అంటే ఇది ఎప్పుడైనా మీరు ఇది చేయక్కర్లా కంపల్సరీగా, బట్ ఒక సిస్టమ్ స్లో అయిపోతుందంటే ఇది కారణం. ఒకవేళ ఎక్కువ వీలుకప్స్ వాడినప్పుడు, మనం వాడే 10-15 వీలుకప్కి అదేం ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి వీలుకప్. నేను యాక్చువల్గా ఏమేమి వాల్యూస్, ఇది మన అవుట్లైన్ ఉంది కాబట్టి ఒకసారి చూడొచ్చు. అలా వీలుకప్ మళ్ళా తర్వాత దాన్ని డైనమిక్ చేయాలనుకుంటే వర్క్ చేస్తున్నప్పుడు సార్ ఒక్కసారి మనం పేస్ట్ చేశాక దట్స్ ఇట్, ఇది వన్ వే అంతే. మళ్ళీ ఫార్ములా కొట్టాలి, మళ్ళీ ఫార్ములా కొట్టాల్సిందే. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే డౌట్ ఉన్నప్పుడు ఆ ఒక్క ఫార్ములా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఈ ఫార్ములా ఉంది కాబట్టి నేను ఏది వాడానో మనకు డౌట్ వస్తే ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఉంటే ఇది ఈక్వేషన్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు కాకుండా మనం మిగతా సెలెక్ట్ చేసుకున్నాం, ఇలా పైన కంట్రోల్ సి వచ్చి పేస్ట్ చేసుకున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే ఇట్స్ లైక్ ఇట్స్ టెక్స్ట్ అంతే, ఇట్స్ నాట్ ఫార్ములా. సో దీని పక్కన పెట్టుకుని నెక్స్ట్ టైం మళ్ళీ ఇది కాపీ చేసి మళ్ళీ అక్కడ ఈజ్ ఈక్వల్ టు పేస్ట్, ఈజ్ ఈక్వల్ టు ముందు టైప్ చేస్తే ఇట్ బికమ్స్ ఏ ఫార్ములా. ఇప్పుడు ఫార్ములా అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు తీస్తే టెక్స్ట్. సో మనం ఏం వాడడం తెలవాలంటే రిఫరెన్స్ కింద పక్కన మీరు ఎక్కడైనా వేరే సెల్లో వేరే కాలంలో ఇలా సేవ్ చేసుకోవచ్చు. అంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టగానే దట్ బికమ్స్ ఏ ఫార్ములా, వితౌట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ టెక్స్ట్. సో ఇది వీలుకప్. సో మనం ఆల్మోస్ట్ అంటే వీలుకప్ వస్తే అంటే కొంచెం మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి వీలుకప్. అంటే ఎన్నిసార్లు వితౌట్ ప్రాక్టీస్ ఇట్ వోంట్ స్టే. మిగతావన్నీ కొంచెమైనా పర్లేదు కానీ వీలుకప్ కంపల్సరీ యూనిట్ ప్రాక్టీస్. సో చిన్న టేబుల్ మీరు తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇలా చిన్న ఒక 5-6 పేర్లు తీసుకొని ఒక మాస్టర్ డేటా ఇంకో ఇక్కడ అంటే నేను వేరే వేరే షీట్లు కూడా వచ్చే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా తీసుకురావచ్చు. వీలుకప్ అదే షీట్లో కూడా చేయొచ్చు. సపోజ్ స్నేహ ఉంది, స్నేహ ఊరు పేరు తీసుకొద్దాం అంతే జస్ట్ ఇక్కడికి. సో అదే షీట్లో చేస్తాను, ఐఎమ్ నాట్ డూయింగ్. అంటే పక్క షీట్లోకి వెళ్తే కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తే ఇక్కడే చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ స్నేహ ఈ సెల్ ఎక్కడ మన టేబుల్ ఎక్కడ ఇది సో ఇది నేను సెలెక్ట్ చేసి ఫస్ట్ ఉండాలి ఇప్పుడు. సో ఇది సెలెక్ట్ చేశాను, F4 నొక్కాను, ఎందుకంటే బికాస్ మనకి ఈ స్నేహ అనేది ఫస్ట్ రావక్కల మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. సో F4 నొక్కితే కనుక దట్ ఎంటైర్ థింగ్ బికమ్స్ ఫిక్స్డ్ టేబుల్, కామా ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం 2, 0 ఎంటర్. సో స్నేహ కేమ్ ఫ్రమ్ గుడివాడ. చూద్దాం. స్నేహ గుడివాడ. వీటన్నిటికి షార్ట్ కట్స్ ఉన్నాయి, ఫిల్టర్స్ పెట్టాలంటే అవన్నీ విత్ టైమ్ విల్ గెట్. స్టార్టింగ్ లో ఇవన్నీ కొంచెం ఓవర్వెల్మింగ్ అనిపిస్తే నేను చెప్పట్లేదు. కొన్ని ఫంక్షన్స్ ఏదైతే మనం రెగ్యులర్ వాడతాం ప్రతి దానికి షార్ట్ కట్ ఉంటుంది. విత్ మీరు ఎక్కువ వాడేదాన్ని అప్పుడు మీరు ఐదర్ యూ కెన్ ఈజీ టు సెర్చ్ ఇన్ గూగుల్, దాని షార్ట్ కట్ ఏంటో తెలుసుకుని అప్పుడు అది వాడచ్చు. ఇది సో ఇప్పుడు మనం చేసినది ఇదే టేబుల్లో ఇక్కడ ఉన్న డేటాని తెచ్చి ఇక్కడ చేసాం. సో ఇప్పుడు మనకి అంతవరకు కావాలి కాబట్టి అంతవరకు ఇచ్చాను. ఒక పని అయిపోయాక ఇవన్నీ ఫార్ములా మోడ్లోనే ఉన్నాయి. మీరు ఈ షీట్ ఎవరికైనా ఈ శాంపుల్ డేటా షీట్ లేకుండా ఈ ఒక్క షీటే పంపించేస్తే దానికి రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ రిలీజన్ ఉంది, ఈ శాంపుల్ డేటా షీట్లో డేటా అంతా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనకి పేస్ట్ చేసింది. సో మీరు ఈ షీట్ ఇవ్వకుండా ఓన్లీ ఒక షీట్ ఇస్తే దానికి రిఫరెన్స్ పోయి ఎర్రర్ ఇచ్చేస్తుంది అనమాట. బికాజ్ అంతే కదా, మనం రియల్ టైం ఫుల్ టైం చెక్ చేస్తుంది, ఆ షీట్ మీరు ఇవ్వలేదు వాళ్ళకి మెయిల్ చేసినప్పుడు. సో అలాంటప్పుడు ఎందుకంటే అలాంటి సందర్భాల్లో కూడా దీన్ని కంట్రోల్ సి చేసి పేస్ట్ స్పెషల్ వాల్యూస్ కింద పేస్ట్ చేస్తే కానీ మీరు ఎవరికి పంపించేసి లాస్ట్ టువర్డ్స్ ఎండ్ అంత అయిపోయాక
సో ఆ వాల్యూ లానే ఉంటుంది, నీట్ వోంట్ ఎఫెక్ట్ యువర్ డేటా. సో ఐ థింక్ ఇంకేమైనా డౌట్స్ అని ఉంటే యూ కెన్ ఆస్క్. బట్ విత్ దిస్ ఐ థింక్ మనం ఎంటైర్ అనుకున్న ఎజెండా వరకు ఐ థింక్ వి